Hi, hello, namaste. Welcome back to Aims Dare to Success YouTube channel. Today we are discussing about Locus chapter. It is helpful for Eamcet for Telangana, Eamcet for Andhra Pradesh, IIT, JEE and NDA, NEA, KSET. అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే కోర్ కాన్సెప్ట్స్ లోకస్ చాప్టర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి 10 డేస్ అవుతున్నది. ఇది 11th డే. ఓకేనా, 11 డేస్ నుంచి మనం ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. కోర్ కాన్సెప్ట్స్ నుంచి నేను కాన్సెప్ట్స్ చెప్పడం ప్రయత్నం చేస్తున్నా. కోర్ కాన్సెప్ట్స్ ఇంకా ట్రిక్స్ కూడా. ఓకే, సో 10 days 10 chapters uploaded with updated information from Maths 1A completed successfully. So minimum all chapters 95% helpful అయితే అవుతుంది. ఓకే, now today 11th day మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ లోకస్. సో అలా డే వైజ్గా ఫస్ట్ ఇయర్ తోటి స్టార్ట్ చేసిన 11th డే ఇప్పుడు మనం మ్యాథ్స్ 1B లోకస్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి టుమారో వీ విల్ డిస్కస్ మ్యాథ్స్ 1B సెకండ్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. సరే, లోకస్ చాప్టర్కి మనం వెళ్ళే ముందు కోఆర్డినేట్ సిస్టమ్ అని ఉంటుంది. కోఆర్డినేట్ సిస్టమ్ అయితే ఇది 2D కోఆర్డినేట్ సిస్టమ్. ఓకేనా, ఈ 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్కి మనము కొన్ని ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకునేది ఉంటుంది. అయితే ఇందులో కోర్ కాన్సెప్ట్స్ ఇంకా ట్రిక్స్ ఇది అయిపోయాక లోకస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ A x1 y1 B x2 y2 are 2 points in the coordinate plane. ఇక్కడ మనము 2 పాయింట్స్ తీసుకున్నాము. A x1 y1 అని, B x2 y2 అని తీసుకున్నాము. ఓకే, అయితే తీసుకున్న తర్వాత దెన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏబి, ఇగో ఇట్లా ఇచ్చేసిండు, బార్ ఈజ్ ఏ హారిజాంటల్ లైన్. ఏబి బార్ ఈజ్ ఏ హారిజాంటల్ లైన్ అయిందనుకోండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ y1 ఈజ్ ఈక్వల్స్ టు y2 అవుతుంది. ఇదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏబికి బార్ ఈజ్ ఏ వర్టికల్ లైన్. ఏబి బార్ అనేది వర్టికల్ లైన్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు x2. A x1 y1 B x2 y2 are 2 points in the coordinate plane. Then AB bar is a horizontal line అయితే y1 is equals to y2. Okay, AB bar is a vertical line అయితే x1 is equals to x2 అవుతుంది. సేమ్ టు సేమ్ వన్ మోర్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ A x1 y1 B x2 y2 are 2 points. Okay, are 2 points, then the distance between two points A and B. ఈ ఏకి బికి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1
హోల్ స్క్వేర్. ఒకసారి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఇలా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇట్లా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నౌ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి 3 ఆర్ మోర్ దాన్ 3 points are called 3 or more than 3 points are called as collinear. 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ పాయింట్స్ కొలీనియర్ అవ్వాలి అంటే ఇఫ్ దే లై ఇన్ ఏ లైన్, ఒక లైన్లో అవన్నీ లైస్ అయితే ఆ పాయింట్స్ని కోలీనియర్ అని అంటాం. ఇప్పుడు ఇది లైన్ ఉందా, ఇది .1, .2, .3, .4 అట్లా ఎన్నైనా ఉండొచ్చు. మినిమం 3 అంటుండు. 3 ఆర్ మోర్ దాన్ 3 పాయింట్స్. ఇప్పుడు దీన్ని ఏ, బి, సి, డి ఇవి కోలీనియర్ పాయింట్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ట్రిక్, ఇఫ్ ఏ, బి, సి ఆర్ కొలీనియర్, ఇఫ్ ఏబిసి ఆర్ కొలీనియర్ అయితే మనము నేర్చుకోవాల్సింది ఏందమ్మా అంటే ఇక ఇట్లా అవుతుందంట. ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవ్వచ్చు. ఓకేనా. లేదంటే ఏసీ ప్లస్ సిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అవ్వచ్చు. లేదంటే బిఏ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఈ మూడిటి కండిషన్స్లో ఏదైనా ఒకటి సాటిస్ఫై చేయవచ్చు. ఇఫ్ ఏబిసి ఆర్ కొలీనియర్ దెన్ ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఆర్ ఏసీ ప్లస్ సిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి, ఆర్ బీసీ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బిఏ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఇలా ఏదైనా మనకి డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ ఇట్ విల్ కమ్. ఓకే. నెక్స్ట్ ట్రిక్ రన్నా, the point which divides the line segment joining the points ఏంటమ్మా అంటే ఏ x1, y1, b x2, y2 in the ratio L:m అయితే. ఓకే. ఇన్ ద రేషియో L:m. ఇందులో ఒకటి ఇంటర్నల్ అవుతుంది. ఓకే. ఇంటర్నల్లీ అయిందనుకోండి. ఇంటర్నల్లీకి ఫార్ములా ఏంటంటే Lx2 ప్లస్ mx1 బై L ప్లస్ m. ఓకే. ఇంకా Ly2 ప్లస్ my1 బై L ప్లస్ m. ఇక్కడ L:m అయినా తీసుకోవచ్చు, m:n అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్లో L ప్లస్ m ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. L ప్లస్ m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్లీ అయితే. ఓకేనా. ఈ ఎక్స్టర్నల్లీ అయితే సేమ్ టు సేమ్ ఈ ప్లస్ బదులు మైనస్ వస్తుంది. లైక్ దట్ Lx2 మైనస్ mx1 బై L మైనస్ m. ఓకేనా. L మైనస్ m ఇక్కడ వస్తలేదు. 1 సెకండ్.
lx2 minus mx1 by l minus m comma ly2 minus my1 by l minus m. ఇక్కడ ఏంటంటే ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎమ్ కావాలి అంటుండే. ఎందుకంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అయితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి జీరో వస్తుంది. డినామినేటర్లో జీరో వచ్చిందనుకోండి అది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో మైనస్ ఉన్నప్పుడు ఆ రెండు ఈక్వల్ కావద్దు. ఇలాంటివి ఇంకా మోర్ ట్రిక్స్ ఆర్ దేర్. So my dears, listen carefully, learn carefully, success will come to you automatically. So next, the midpoint of the line segment joining 2 points a x1 comma y1 b x2 comma y2 is equal to, you know very well my dear students, midpoint is x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. It is from 10th class standard. Now we are going to write if a comma b are 2 points. Okay, next the points ante a comma b 2 points which divide AB in the ratio. ఇప్పుడు రేషియో ఇస్తుండు, ఆ రేషియోని మనం ఎలా అయినా తీసుకోవచ్చు. 1:2 ఆర్ 2:1, ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. 1:2 ఆర్ 2:1 are called as points of intersection of AB bar. అంటే రేషియో 1:2 లేదంటే 2:1 నుండి ద పాయింట్స్ విచ్ డివైడ్ AB ఇన్ ద రేషియో 1:2 ఆర్ 2:1 ఆర్ కాల్డ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అప్పుడు మనకు వచ్చేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆల్రెడీ మనం ఇందాక ఒకటి చేసినాం కదా, రాసుకున్నాం కదా, ఇదిగో ఇలా, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అంటాము. సరే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ px comma y lies in the line join a x1 comma y1 b x2 comma y2. ఇక్కడ px comma y lies in the line joining the points ఏమేమి ఇచ్చిండు, ax1 y1 bx2 y2 ఇస్తే then x1 minus x by x minus x2 is equals to y1 minus y by y minus y2 ఇలా జరుగుతుంది. అండ్ p divides AB bar in the ratio x1 minus x is to x minus x2. Okay, which is equals to y1 minus y is to
వై మైనస్ వై టూ అవుతుంది అంటుండు. సింపుల్గా ఈ x1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఉందా, ఈ బై బదులు రేషియో x1 మైనస్ ఎక్స్ ఇస్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ వై బై బదులు ఈజ్ రేషియో సింబల్ వై మైనస్ వై టూ అవుతుంది అంటుండు. ఓకే, నెక్స్ట్ ట్రిక్ we are going to explain you. ఇప్పుడు మనకి ట్రిక్ వచ్చేసి x axis divides the line segment, x axis divides the line segment joining 2 points. They are a x1 comma y1. Second point is b x2 comma y2 in the ratio minus y1 is to y2. అడుగుతున్నాడు x axis divides the line segment joining 2 points ax1 y1 bx2 y2 in the ratio minus y1 is to y2. Like this x axis బదులు y axis వస్తే y axis divides the line segment joining 2 points a x1 y1 b x2 y2 in the ratio that is minus x1 is to x2. ఓకే, y యాక్సిస్కి అయితే రేషియో వచ్చేసి మైనస్ x1 is to x2. సో నెక్స్ట్ మై డియర్స్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ డి ఆల్ఫా 1 కామా బీటా 1, ఈ వచ్చేసి ఆల్ఫా 2 కామా బీటా 2, ఎఫ్ వచ్చేసి ఆల్ఫా 3 కామా బీటా 3 ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ the sides BC, CA, AB of triangle ABC. BC సైడ్కి పాయింట్ మిడ్ పాయింట్, సిఏ సైడ్కి మిడ్ పాయింట్, ఏబి సైడ్కి మిడ్ పాయింట్ ఇవన్నీ కదా. దెన్ ఏ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 మైనస్ ఆల్ఫా 1. ఓకే, అలాగే బీటా 2 ప్లస్ బీటా 3 మైనస్ బీటా 1 ఇది. నెక్స్ట్ క్యాపిటల్ బి కావాలి అంటే ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 2, అలాగే బీటా 3 ప్లస్ బీటా 1 మైనస్ బీటా 2, అలాగే సి కావాలి అంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 మైనస్ ఆల్ఫా 3 కామా బీటా 1 ప్లస్ బీటా 2 మైనస్ బీటా 3. ఓకే, సో గివి అంటే డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్. ఇక ఇట్లా ట్రయాంగిల్ ఏబిసి ఉంటుంది. ఓకేనా, అయితే బీసీ సైడ్కి మిడ్ పాయింట్ వచ్చేసి డి అంట. క్వశ్చన్లోనే ఇచ్చిండు, అది ఆల్ఫా 1 కమా బీటా 1. ఈ సిఏ సైడ్కి మిడ్ పాయింట్ వచ్చేసి ఈ అంట. ఈ ఏబి సైడ్కి మిడ్ పాయింట్ వచ్చేసి ఎఫ్. ఓకే, ఇందులో ఏ కావాలి అంటే చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి. ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 మైనస్ ఆల్ఫా 1 గుర్తుపెట్టుకోండి. ఏ ఫర్ 1 ఫర్ ఏ.
2 for B, B for 2, 3 for C, C for 3. అది మైనస్ అవుతుంది. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ టు రిమెంబర్. నెక్స్ట్ ట్రిక్ మై డియర్స్, ఇఫ్ ఇక్కడ 3 పాయింట్స్ తీసుకుంటున్నాడు, దే ఆర్ క్యాపిటల్ ఏ x1 కామా y1, b x2 కామా y2, c x3 కామా y3 or 3 కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే వచ్చే వాల్యూస్, కాన్సిక్యూటివ్ vertices of a parallelogram. కాన్సిక్యూటివ్ vertices అంటే పాయింట్స్ ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్లో 3 vertices పక్క పక్కన ఉండే vertices ఇచ్చినాడు. ద ఫోర్త్ వర్టెక్స్ ఈక్వల్ టు, ఫోర్త్ వర్టెక్స్ కావాలి అన్నప్పుడు ఇక్కడ కూడా అంతే, x1 ప్లస్ x3 మైనస్ x2 కామా y1 ప్లస్ y3 మైనస్ y2. ఇట్స్ వెరీ సింపుల్ అన్న 3 పాయింట్స్ ఇచ్చిండు. ప్యారలెలోగ్రామ్లో ఫోర్త్ వర్టెక్స్ కావాలంటే 1 ప్లస్ 3 మైనస్ 2, 1 ప్లస్ 3 మైనస్ 2. చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మనకి వచ్చేస్తుంది. లైక్ దాట్ మై డియర్స్, వన్ మోర్ ట్రిక్ ఈజ్, ఇఫ్ ఏ పాయింట్ P divides the line segment joining the points capital A comma B in the ratio, ఇక్కడ మనకి రేషియో L:M ఇస్తున్నాడు, L:M, then the point Q which divides AB bar in the ratio L:M ని కొంచెం మోడిఫై చేసి L:-M ఈజ్ కాల్డ్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ బి అంటుండు. మనకి రేషియో L:-M ఉంటుంది కదా, దాన్ని పాయింట్ P అయిపోయింది కదా, ఇంకా పాయింట్ Q విచ్ డివైడ్స్ AB ఇన్ ద రేషియో L:-M అయితే దాన్ని హార్మోనిక్ కాంజుగేట్ అని అంటాడు విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ పి. ఓకే, సరే. నెక్స్ట్ ట్రిక్ మై డియర్స్, సో ఇలా మనం స్లోగా కొన్ని నేర్చుకుంటాం. ఇవే స్ట్రైట్ లైన్స్కి ఇంకా 3 డైమెన్షనల్ జామెట్రీలో కూడా వస్తాయి. కాబట్టి ముందుగానే మనం ఇక్కడ నేర్చుకుంటూ ఒక్కొక్కటి వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఈజ్ ద లైన్ passing through a vertex, and midpoint of its opposite side of a triangle is
called a median. ఇప్పుడు ఏమంటుండు, మీడియన్ డెఫినిషన్ ఏంటమ్మా అంటే ద లైన్ పాసింగ్ త్రూ ఏ వర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్. అంటే ఇప్పుడు ఒక వర్టెక్స్కి పాసింగ్ త్రూ అవుతుంది ఇట్లా, ఇంకొక వర్టెక్స్ ఇంకొక ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, అందులో ఈ ఆపోజిట్ సైడ్లో మిడ్ పాయింట్కి అవ్వాలి అంటుండు. అయితే ట్రయాంగిల్లో అయితే దాన్ని మీడియన్ అంటాడంట. ఓకే సరే, ఇంకొకటి నెక్స్ట్ ట్రిక్ we are going to explain you the medians of a triangle or the medians of a triangle are concurrent and the point of concurrence is called centroid. ఇప్పుడు మనకి సెంట్రాయిడ్ కావాలంటే మీడియన్ తెలుసుకోవాలి. ఈ సెంట్రాయిడ్ని ఇంకొకలాగా కూడా ఏమంటాడంటే ఫిజిక్స్లో వస్తుంది గ్రావిటీ అని, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇప్పుడు మనకి సెంట్రాయిడ్ ఏంటంటే ద మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్ అండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ కూడా ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ని ఇంకొకటి కూడా ఏమంటాడంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ట్రయాంగిల్ అని కూడా అనొచ్చు అని చెప్తుండు. సరే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ if G is the centroid of triangle ABC, if G is the centroid of triangle ABC and DEF are the midpoints of BC, CA, AB రెస్పెక్టివ్లీ అంటుండు. మిడ్ పాయింట్స్ ఎప్పుడు చేంజ్ అవ్వవు ట్రయాంగిల్లో, రెస్పెక్టివ్లీ. దెన్ ఈ సెంట్రాయిడ్ జీ ఉంది కదా, ఇది డివైడ్స్ ద మీడియన్స్. ఆ మీడియన్ ఏంటంటే ఏడి, ఇంకా బిఈ, ఇంకా సిఎఫ్ ఇన్ ద రేషియో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది మనకు ఈ మిడ్ పాయింట్ సెంట్రాయిడ్కి రిలేటెడ్ ట్రిక్. అయితే మనం ఇప్పుడు దాకా సెంట్రాయిడ్ నేర్చుకున్నాం కదా, ఆ సెంట్రాయిడ్కి ఫార్ములా ఏంటమ్మా అంటే ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ formed by the points. ఆ పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే ఏ x1, y1, b x2, y2, సి కూడా ఇస్తుండు. 3 పాయింట్స్ ఉంటాయి. సి x3, y3 ఈజ్ ఈక్వల్స్ టు, అయితే సెంట్రాయిడ్ని జీతో డిఫైన్ చేస్తారు. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3
x1/3. ఇంత ముద్దుగా ఉందో చూడండి. అదే మిడ్ పాయింట్ వస్తే x1 + x2/2, y1 + y2/2 వస్తుంది. అదే సెంట్రాయిడ్ కావాలంటే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. నౌ we are moving to next one. ఈసారి సర్కమ్ సెంటర్ అంటుండే. ఇది స్ట్రైట్ లైన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనన్నా, నేర్చుకుందాం. ద perpendicular bisectors the perpendicular bisectors of the sides of a triangle are concurrent. ఏమంటుండు? ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. అవి కాంకరెంట్ అయితే ఇప్పుడు ఆడొక పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ వస్తుంది కదా, అది రాసుకుందాం. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఈజ్ called circumcenter of the triangle. సో సర్కంసెంటర్ అనేది స్ట్రైట్ లైన్లో మేజర్ ఇంపార్టెంట్ ప్రాబ్లము. అది డెఫినిషన్ ఇదిగో ఇలా ఇస్తుండు. సరే, ఇప్పుడు దీంట్లో మనం ఏం రాసుకోవాలి అంటే, ఇఫ్ క్యాపిటల్ ఎస్ ఈజ్ ద circumcenter, capital S is the circumcenter of triangle ABC, then మనము ఒక మెథడ్ ఇది యూజ్ చేస్తాం. SA = SB = SC. ఇలా అయినప్పుడు SA = SB = SC అయినప్పుడు the circle with center S, the circle center S ఉండి and radius SA ఉంటే, రేడియస్ SA ఉన్నప్పుడు passes through 3 vertices. vertices అన్న పాయింట్స్ అన్న ఒకటే. దే ఆర్ A, B, C ఆఫ్ ద ట్రయాంగిల్. passes through 3 vertices ABC ఆఫ్ ద ట్రయాంగిల్. అలా పాసింగ్ త్రూ అయితే ఆ సర్కిల్ని ఏమంటారంటే, ద సర్కిల్ ఈజ్ కాల్డ్ సర్కిల్ అని అంటాడు. ఓకే, సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఆ టైప్ ఆఫ్ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని అంటాము. ఓకేనా? అయితే ఇందులో మనకి ద రేడియస్ of circumcircle of triangle ABC is called circumradius. Okay, it is denoted by capital R. సర్కంరేడియస్ని క్యాపిటల్ ఆర్తో
డినోట్ చేస్తారు. ఓకే, సరే. నెక్స్ట్ ట్రిక్, నెక్స్ట్ పేజ్. సో చాలా వరకు మనకి ఇందులో కొన్ని డెఫినిషన్ వస్తున్నాయి. ఓకే, ఈ డెఫినిషన్స్ కొంచెం ఓపికగా నేర్చుకోండి. సర్కిల్స్లో ఇంకా 3D జామెట్రీలో కూడా హెల్ప్ అవుతుంది. ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ రైట్ angled triangle is the midpoint of the hypotenuse. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది వస్తుంది. ఓకేనా, అలా మనం గుర్తుపెట్టుకుందాం. One more time, the circumcenter of a right angle triangle is the midpoint of the hypotenuse. సరే, నెక్స్ట్ వన్ మోర్ ట్రిక్ వచ్చేసి ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్స్ ఉంటాయి కదా, ఆ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్ అని ఇస్తుండు. అందులో ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఈజ్ కాల్డ్ ఆర్థోసెంటర్. ఇది కూడా మనకి వస్తుంది నాన్న, ఆర్థోసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్ అయితే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఈజ్ కాల్డ్ ఆర్థోసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ వన్ మోర్, ద ఆర్థోసెంటర్ ఆఫ్ ఏ right angled triangle. The orthocenter of a right angled triangle is the vertex at the right angle. ఏమంటుండు, ఆర్థోసెంటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటుండు, ఈజ్ ద వర్టెక్స్ ఎట్ ద రైట్ యాంగిల్ అవుతుంది అంటుండు. అండ్ నెక్స్ట్ అమ్మ ఇన్ సెంటర్కి పోవాలి. ఓకే, సర్కమ్ సెంటర్, ఆర్థోసెంటర్, ఇన్ సెంటర్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ద internal bisectors of angles of a triangle are కాంకరెంట్. సో మనకి మేజర్గా ఎక్కువగా కాంకరెంట్ అని
వస్తున్నాయి. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ concurrence is called incenter. Okay, it is denoted by capital I. So one more time, the internal bisectors of angles of a triangular concurrent, the point of concurrence is called a point of concurrence ni incenter అంటాం. ఇన్సెంటర్ వచ్చేసి ఐతో డినోట్ చేస్తామని చెప్తుండు. ఓకే నెక్స్ట్ ఇన్సెంటర్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ సెంటర్. సో ఇవన్నీ కొంచెం ఓపికగా నేర్చుకోవాలి మనము. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ సెంటరు, ద internal bisector of angle A and external bisectors. ఇంటర్నల్ బైసెక్టార్ ఉంటుంది, ఎక్స్టర్నల్ బైసెక్టార్స్ కూడా ఉంటాయి. సో ఎక్స్టర్నల్ బైసెక్టార్స్ ఆఫ్ యాంగిల్స్ బి ఇంకా సి, బిని సిని ఎక్స్టర్నల్ బైసెక్టార్స్ ఆఫ్ యాంగిల్గా తీసుకొని ఎందులో ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అవి కూడా కాంకరెంట్ అవుతాయి అంటుండు. ఆర్ కాంకరెంట్. ఓకే, అందులో ఆ కాంకరెంట్ అంటే పాయింట్ వస్తుంది కదా, దాన్ని ఏమంటామంటే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ సెంటర్ ఆఫ్ triangle ABC opposite to the triangle ABC opposite to the vertex A. ఎందుకంటే ఏకి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఆపోజిట్ టు ద వర్టెక్స్ ఏ అంటుండు. అయితే దీన్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై I1. ఓకే, దీన్ని I1గా డినోట్ చేస్తుండు. అయితే ఇంకా ద ఎక్స్ సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఆపోజిట్ టు ద వర్టిసెస్, ఏకి అయిపోయింది కాబట్టి అలాగే opposite to the vertices B, C are denoted by, అక్కడ I1 అయిపోయిందిగా, ఇక్కడ I2 ఇంకా I3 రెస్పెక్టివ్లీ, వరుసగా I2 ఇంకా I3. అంటే ఆపోజిట్ టు ఏ అయితేనేమో I1, ఆపోజిట్ టు బి అయితేనేమో I2, ఆపోజిట్ టు సి అయితేనేమో I3 అవుతుంది. సో ఇవి మనకి ఫస్ట్ సర్కమ్ సెంటర్, తర్వాత ఆర్థర్ సెంటర్, తర్వాత ఇన్ సెంటర్, నెక్స్ట్ ఎక్స్ సెంటర్ అయిపోయినాయి. సో మై డియర్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మన దగ్గర 3 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఏమేంటాయి? ఏ x1 y1, b x2 y2, c x3 y3 or 3 vertices of triangle ABC. ట్రయాంగిల్ ఏబీసీలో 3 vertices తీసుకున్నాము. అండ్ ఇఫ్
small a is equal to BC, small b is equals to CA, small c is equals to AB. దెన్ మనకి ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్సెంటర్. ఓకే, ఈ ఇన్సెంటర్ని ఐతో డిఫైన్ చేస్తాం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్స్ టు AX1 ప్లస్ BX2 ప్లస్ CX3 బై A ప్లస్ B ప్లస్ C, కామా AY1 ప్లస్ BY2 ప్లస్ CY3 బై A ప్లస్ B ప్లస్ C. ఇది ఇన్సెంటర్. ఓకేనా? నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నా. ఇదే ఇన్ఫర్మేషన్లో ఎక్స్ సెంటర్ ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్దాం. ఓకే, ఎక్స్ సెంటర్ ఆపోజిట్ టు ఏ ఈజ్, ఆపోజిట్ టు ఏని I1తో డిఫైన్ చేస్తారు. ఈడ ఐ ఆపోజిట్ టు ఏ అంటే మనకి మైనస్ AX1 ప్లస్ AX1 మైనస్ AX1 ప్లస్ BX2 ప్లస్ CX3 బై మైనస్ A ప్లస్ B ప్లస్ C వస్తుంది. లైక్ దట్ y రిలేటెడ్ మైనస్ AY1 ప్లస్ BY2 ప్లస్ CY3 బై మైనస్ A ప్లస్ B ప్లస్ C. ఓకేనా? అలాగే ఇంకొకటి ఎక్స్ సెంటర్ ఆపోజిట్ టు B ఈజ్ డినోటెడ్ బై I2. ఇప్పుడు I2 అనేది ఆపోజిట్ టు B కాబట్టి Bకి నెగిటివ్ సింబల్ వస్తుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. దాన్ని AX1 మైనస్ BX2 ప్లస్ CX3 బై A మైనస్ B ప్లస్ C. అలాగే AY1 మైనస్ BY2 ప్లస్ CY3 బై A మైనస్ B ప్లస్ C ఇలా వస్తుంది. అండ్ ఇంకొకటి ఎక్స్ సెంటర్ ఆపోజిట్ టు C ఈజ్ I3తో డిఫైన్ చేస్తాము. ఇక్కడ ఆపోజిట్ టు C అంటాడు కాబట్టి Cకి మైనస్ సింబల్ వస్తుంది. దట్ ఈస్ AX1 ప్లస్ BX2 మైనస్ CX3 బై A ప్లస్ B మైనస్ C. ఇంకా y రిలేటెడ్ AY1 ప్లస్ BY2 మైనస్ CY3 బై A ప్లస్ B మైనస్ C. ఓకే, సో ఇది మనకి ఎక్స్ సెంటర్కి రిలేటెడ్ వస్తున్న ట్రిక్. నెక్స్ట్ we are moving to one more trick. మనం ఇందాకల ఆర్థో సెంటర్ అయిపోయిందా? సో ఆర్థో సెంటర్ ఈజ్ డినోటెడ్ బై H. సెంట్రాయిడ్ కూడా అయిపోయింది కదా. సెంట్రాయిడ్ ఈజ్ డినోటెడ్ బై G. తర్వాత సర్కమ్ సెంటర్ కూడా అయిపోయింది కాబట్టి circumcenter is denoted by S of a triangle or collinear. And ఈ సెంట్రాయిడ్ ఉన్నది కదా G, which divides
orthocenter and circumcenter in the ratio 2:1. ఓకే, ఈ సెంట్రాయిడ్ జీ అనేది డివైడ్స్ the orthocenter or circumcenter Hs in the ratio 2:1. The line passing through ఒక లైన్ పాసింగ్ త్రూ హెచ్ అంటే ఆర్థోసెంటర్, జీ అంటే సెంట్రాయిడ్, ఎస్ అంటే సర్కంసెంటర్ ఈజ్ కాల్డ్ యూలర్స్ లైన్. అట్లా పాస్ అవుతూ వెళ్ళేదాన్ని, ఓకేనా, పాసింగ్ త్రూ ఆర్థోసెంటర్, సెంట్రాయిడ్, సర్కంసెంటర్ అయితే దాన్ని యూలర్ లైన్ అంటాడు. ఇంకా ఇఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ an equilateral triangle, if the triangle is an equilateral triangle అయితే then మనకి ఆర్థోసెంటర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు సర్కంసెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్సెంటర్. ఇక్కడ ఐ మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఐ ఈజ్ ద ఇన్సెంటర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆర్థోసెంటరు, సెంట్రాయిడ్, సర్కంసెంటరు, ఇన్సెంటర్ అన్నీ ఈక్వల్ అవుతాయి. ఓకేనా, సరే, నెక్స్ట్ ట్రిక్కి వెళ్ళిపోదాము. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ 53 minutes. నో వన్ ఈజ్ సీయింగ్ దిస్ వీడియో, ఎవరు చూస్తలేదు, బట్ నేనైతే అప్లోడ్ చేస్తాను. తర్వాత మీరు ఓపికగా వినండి, నేర్చుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. కాన్సెప్ట్ త్రూ మనకి ఎక్కువగా మార్క్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ త్రూ మార్క్స్ అనేవి రావు. ఓకే, సరే, నెక్స్ట్ ట్రిక్. ద ఏరియా ఆఫ్ ద triangle formed by the points. ఆ పాయింట్స్ వచ్చేసి ax1, y1, bx2, y2, cx3, y3 ఈజ్ సింపుల్గా హాఫ్ పెట్టుకోండి, మోడ్ మోడ్ తర్వాత ఈ సింబల్ని సమేషన్ x1 ఇంటూ y2 మైనస్ y3. ఓకేనా, ఇలా అయినా రాసుకోవచ్చు. మళ్ళీ ఆర్ సేమ్ టు సేమ్ దీన్నే కొంచెం మాడిఫై చేసి హాఫ్ మోడ్ ఈ సమేషన్ అట్లనే ఉంటుంది. ఏం లేదండి, ఈ x1ని లోపలికి మల్టిప్లై చేసి x1 y2 మైనస్ x1 y2 మైనస్ x2 y1 ఇలా కూడా రాసుకుంటాడు. అయితే మనకి 10th క్లాస్లో ఉన్న ట్రిక్ ఏంటంటే, ఇక ఈ ఫస్ట్ దాన్ని హాఫ్ మోడ్ ఈ సమేషన్ని తీసేసి x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x1 తర్వాత x2 వస్తుంది ఇంటూ y2 తర్వాత y3 మైనస్ y3 తర్వాత y1 మళ్ళీ ప్లస్ x2 తర్వాత x3 ఇంటూ y3 తర్వాత y1 మైనస్ y1 తర్వాత y2. యాక్చువల్గా 10thలో ఇలా నేర్చుకున్నాం. దీన్నే షార్ట్లో హాఫ్ మోడ్ సమేషన్ x1 ఇంటూ y2 మైనస్ y3 రాస్తాడు. ఒకవేళ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే, ఏదినన్నా సెకండ్ వన్ ఎక్స్పాండ్ చేస్తే అది ఎలా వస్తుంది అంటే దాన్ని హాఫ్
మోడ్ సಮೇషన్ తీసేస్తే x1 y2 మైనస్ x2 y1 కదా. ఈ x1 తర్వాత ఏమొస్తుందిరా అంటే x2, మరి y2 తర్వాత ఏమొస్తుందిరా అంటే y3 మైనస్ ఇవే ఎక్స్చేంజ్ అవుతాయి. ఏమేంటి x3 y2 కూడా అవుతుంది. ప్లస్ ఈ x2 తర్వాత x3 y3 తర్వాత y1 మైనస్ ఇవే ఎక్స్చేంజ్ అవుతాయి x1 y3. ఓకే, సో ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బై యూజింగ్ ద గివెన్ 3 పాయింట్స్ ఏ x1 y1 b x2 y2 c x3 y3. సో ఇంకొకటి మనకి ట్రిక్ కనిపిస్తుంది, దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, హాఫ్ మోడ్ సಮೇషన్. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా x1 y2 మైనస్ x2 y1. దీన్ని ఇంకొకలాగా కూడా రాసుకోవచ్చు అంటుండే. ఈజ్ డినోటెడ్ బై ఇట్లా రాసుకోవచ్చమ్మా. హాఫ్ మోడ్ పెట్టుకోండి ఇట్లా x1 తర్వాత x2 తర్వాత x3 తర్వాత x1, నెక్స్ట్ కిందకు వచ్చేసి y1 y2 y3 y1. మనకి మ్యాట్రిసెస్లో ఐడియా ఉంది కదా, డెట్ చేస్తాము ఏడి మైనస్ బీసీ. అలా ఇదిగో ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే అదే మనకి ఆన్సర్ వస్తుంది. ఇదిగో x1 y2 మైనస్ x2 y1 ప్లస్ x2 y3 మైనస్ x3 y2 ప్లస్ x3 y1 మైనస్ x1 y3. దీన్నే అట్లా షార్ట్కట్లో రాసుకోవచ్చు అని చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ ట్రిక్. The area of the triangle, formed by the points. ఇప్పుడు పాయింట్స్ చేంజ్ చేస్తుండు. 1 ఈజ్ ఆరిజిన్ 0, 0. సెకండ్ వన్ ఈజ్ ax1, y1. థర్డ్ వన్ వచ్చేసి bx2, y2 ఈజ్ హాఫ్ మోడ్ సಮೇషన్ తీసేయాలి ఇందాకట్లా దాంట్లో. హాఫ్ మోడ్ x1 y2 మైనస్ x2 y1. ఇంత సింపుల్. ఎందుకంటే ఒక పాయింట్ ఆరిజిన్ అయితే ఓకేనా, 3 పాయింట్స్లో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ మోడ్ x1 y2 మైనస్ x2 y1. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ formed by the points a x1, y1, b x2, y2, c x3, y3. ఇందాక దాన్ని కొంచెం మాడిఫై చేస్తూ రాస్తున్నాడు. దట్ ఈస్ హాఫ్ బిగ్ మోడ్ పెట్టుకోండి x1 మైనస్ x2, x1 మైనస్ x3, y1 మైనస్ y2, y1 మైనస్ y3. ఓకే, ఇదే మనము క్రాస్ మల్టిప్లై చేయాలి, అదే ఆన్సర్. ఓకేనా, ఇందాకలు వచ్చిందాన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, if
G is the centroid of triangle ABC. If G is the centroid of triangle ABC అయితే then area of triangle GAB కావాలంటే which is equals to area of triangle GBC కావాలంటే which is also equals to area of triangle GCA కావాలంటే which is equals to 1/3 into area of triangle ABC. అంటే మన దగ్గర ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఉంటుందిగా, దాన్ని 1/3తో మల్టిప్లై చేస్తే జి అనేది సెంట్రాయిడ్ అవుతుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జిఏబి కావాలన్నా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జీబీసీ కావాలన్నా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జీసీఏ కావాలన్నా 1/3 టైమ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్, ఇట్స్ ఆల్రెడీ 1 hour 2 minutes అయిపోతుంది. ఇంకా 2 dimensional కోఆర్డినేట్స్ కాన్సెప్ట్సే అయిపోలేదు. చూడండి ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో. కాబట్టి స్లో అండ్ లెర్న్ విన్స్ ద రేస్. సో నెక్స్ట్ ట్రిక్, ఇఫ్ డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్, ఇది ఆల్రెడీ ఈ సైడ్లో వచ్చేసింది కానీ ఫార్ములా రాలే, బీసీ సిఏ ఏబి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కావాలంటే which is also equals to area of triangle AEF, which is also equals to area of triangle BDF, which is also equals to area of triangle CDE. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కావాలన్నా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈఎఫ్ కావాలన్నా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఎఫ్ కావాలన్నా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ కావాలన్నా, దీస్ ఆల్ ఆర్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిలో 1/4తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే, ఇఫ్ డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ మనకి ఎప్పుడు చేంజ్ అవ్వవు, బీసీ సిఏ ఏబి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అయితే ఇందులో అండ్ జీ ఈజ్ ద సెంట్రాయిడ్ అనుకుంటే, దెన్ ద ఏరియా of triangle AGE, area of triangle AGE కావాలంటే 1/6 into area of triangle ABC. మొత్తం మీద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి రిలేటెడ్ న్యూ కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏజీఈ కావాలంటే 1/6 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటుండు. ఓకే,
వన్ మోర్ ట్రిక్. ఇక్కడ మన దగ్గర 3 పాయింట్స్ని అవి AX1 Y1 BX2 Y2 CX3 Y3 లాగా తీసుకుంటే ఆ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కాన్సెప్ట్ని కూడా కన్సిడర్ చేయవచ్చు. ఏంటి, 3 పాయింట్స్ ABC ఆర్ కొలీనియర్ అవ్వాలంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు 0. మనం ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అవుతాయి. సరే, నెక్స్ట్ ఇంకొకటి ఏరియాని క్వాడ్రిలేటరల్కి వెళ్తున్నాం. ద ఏరియా ఆఫ్ quadrilateral formed by the points ఆ పాయింట్స్ మనం 4 కన్సిడర్ చేయాలి. ఏ X1 Y1 B X2 Y2 C X3 Y3 D X4 Y4. ఓకే, తీసుకుంటే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ మోడ్ ఇగో సీరియల్గా X1 తర్వాత X2 తర్వాత X3 తర్వాత X4 మళ్ళీ ఫస్ట్ X1, సెకండ్ రోకి వచ్చేసి Y1 Y2 Y3 Y4 Y1. ఓకే, ఇలా ఉంటుంది. ఇందులో మనము కొంచెం మాడిఫై చేయాల్సింది ఏందమ్మా అంటే, దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు ఇదిగో ఇలా మ్యాట్రిసెస్లో డెట్ చేసేటట్టు AD - BC లాగా ఇలా క్రాస్ మల్టిప్లై చేసి మధ్యలో ప్లస్ పెట్టుకోవాలి. సరేనన్నా, నేను దీనికి రాస్తాను ఫార్ములా. ఏమొస్తుంది అంటే హాఫ్ మోడ్, ఇక్కడ ఏమున్నదిరా X1 Y2 తర్వాత మైనస్ X2 Y1, ఈ ప్లస్ పెట్టి మళ్ళీ ఇక్కడికి రండి. X2 Y3 మైనస్ X3 Y2 ప్లస్ ఇక్కడికి రండి. X3 Y4 మైనస్ X4 Y3 ప్లస్ ఇడికి రండి. X4 Y1 మైనస్ X1 Y4. ఇది ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ సింప్లిఫై చేస్తే ఇది షార్ట్కట్లో. అయితే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద సేమ్ 4 పాయింట్స్, దీన్నే ఇంకా షార్ట్కట్లో ఎలా రాసుకోవచ్చు అంటే హాఫ్ మోడ్ అంటే ఇంకొక టైప్ నన్న X1 మైనస్ X3 X2 మైనస్ X4, సెకండ్ రోలో Y1 మైనస్ Y3 Y2 మైనస్ Y4. మీకు వీటిల్లో ఏది ఈజీ అనిపిస్తే అది నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఎలా వస్తుంది, దీన్ని సింప్లిఫై చేసి రాస్తే హాఫ్ మోడ్ X1 మైనస్ X3 ఇంటూ Y2 మైనస్ Y4, తర్వాత మైనస్ పెట్టుకొని X2 మైనస్ X4 ఇంటూ Y1 మైనస్ Y3. ఓకే, వీటిల్లో ఏదైనా యూజ్ చేసుకోండి, ఇదా లేదంటే ఇదా లేదా ఇదా లేదా ఇదా, అంటే ఈ రెండు ఒకటి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది యూజ్ చేసుకోండి నాన్న. నౌ
14 పేజెస్సే మనకి 2D కోఆర్డినేట్స్ అనేది కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి, అయిపోలేదు చూడండి. సో ఎంత ఘనంగా మనం నేర్చుకున్నా కూడా వస్తూనే ఉంటాయి. నౌ వన్ మోర్ ట్రిక్. 2-dimensional geometryలో ట్రిక్స్. centroid of triangle ABC is equal to A plus B plus C by 3. Next, in center of triangle ABC is equal to small a capital A plus small b capital B plus small c capital C by small a plus b plus C. ఇది ఇన్ సెంటర్ అమ్మ. నెక్స్ట్ ఎక్స్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అయితే ఈడ ఎక్స్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి తర్వాత ఆపోజిట్ టు అని ఇస్తుండు. ఆపోజిట్ టు సికి తీసుకుంటుండు. ఓకే, ఆపోజిట్ టు సి ఒక్కటానికే రాస్తుండు. సరే, మిగతా సీక్వెన్స్లో నేను చెప్తాను. ఏఏ ప్లస్ బీబీ మైనస్ సిసి బై ఏ ప్లస్ బి మైనస్ సి. సరే, ఇందులో ఎక్స్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆపోజిట్ టు సికి కంటే ముందు బి వస్తుంది కాబట్టి దీనికి ఏమొస్తుందో మనం రాసుకుందాం. బి అంటే బికి మైనస్ వస్తుంది, మిగతా అంతా సేమ్. ఏఏ మైనస్ బీబీ ప్లస్ సిసి బై ఏ మైనస్ బి ప్లస్ సి. లైక్ దట్ మై డియర్స్. బి ఇంకా సి రాసుకుంటే ఏ ఫీల్ అవ్వకుండా ఉంటుందా? సరే, దానికి రాసుకుందాం. ఎక్స్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆపోజిట్ టు ఏ. ఏ అంటే ఏకి మైనస్ వస్తుంది, మిగతా అన్ని సేమ్. మైనస్ ఏఏ ప్లస్ బీబీ ప్లస్ సిసి బై మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇలా మనం సీక్వెల్ రాసుకోవటం కూడా నేర్చుకోవాలి. బుక్స్లోనన్నా వాళ్ళు ఒకటే ఇస్తారు, మనము వాటిని ఫాలో అప్ చేసుకుంటూ మిగతాయి కూడా రాసుకోవటం నేర్చుకోవాలి. నౌ we will write circumcenter of the right angled triangle. Circumcenter of the right angled triangle ABC. ఓకే, ఇందులో రైట్ యాంగిల్డ్ ఎట్ క్యాపిటల్ ఏ అయితే దాని ఆన్సర్ వచ్చేసి క్యాపిటల్ బి ప్లస్ క్యాపిటల్ సి బై 2. ఇది సర్కంసెంటర్ ఆఫ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్డ్ ఎట్ ఏ అయితే. ఇది ఒక ట్రిక్. ఇందులోనే సీక్వెల్ రాసుకుంటే రైట్ యాంగిల్డ్ ఎట్ బి ఈజ్, బి వదిలేసి మిగతా పెట్టుకోండి, ఏ ప్లస్ సి బై 2. లైక్ దట్ రైట్ యాంగిల్డ్ ఎట్ సి ఈజ్, సి వదిలేసి మిగతా పెట్టుకోండి, ఏ ప్లస్ బి బై 2. ఇట్లా మనము సీక్వెల్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు సర్కంసెంటర్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనము ఆర్థో సెంటర్కి మూవ్ అయిపోదాం.
ఆర్థో సెంటర్ కూడా రైట్ యాంగిల్కే. ఆర్థో సెంటర్ ఆఫ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇందులో రైట్ యాంగిల్ ఎట్ ఏ అయితే దాని ఆన్సరు ఏనే వస్తుంది, ఆర్థో సెంటర్. ఓకే, ఇందులో సీక్వెల్ రాసుకుందాం. రైట్ యాంగిల్ ఎట్ బి ఉంటే ఆర్థో సెంటర్ బిఏ అవుతుంది. లైక్ దట్. నెక్స్ట్ సీక్వెల్ రైట్ యాంగిల్ ఎట్ సి ఉంటే ఆర్థో సెంటర్ సిఏ వస్తుంది. మరి సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ నేర్చుకుంటే ఇన్ సెంటర్ ఫీల్ అవ్వకుండా ఉంటుందా? ఫీల్ అవుతుంది. సో దాన్ని ఫీల్ చేయకుండా హ్యాపీ చేసేదానికి ద ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. మరి ఈడ మామూలు ట్రయాంగిల్ అనుకోట, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని స్పెసిఫై చేయట్లేదు. ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. ఆ పాయింట్స్లో వన్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 0,0, నెక్స్ట్ పాయింట్ ఈజ్ a,0, నెక్స్ట్ పాయింట్ ఈజ్ 0,b ఈజ్ సింపుల్గా ఏబి బై ఏ ప్లస్ బి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, కామా ఏబి బై, అరే రెండు సేమే వచ్చినాయి. ఓకే, ఏబి బై ఏ ప్లస్ బి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గదే ఇన్ సెంటర్ మ్యాజిక్. రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఏబి బై ఏ ప్లస్ బి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, కమా ఏబి బై ఏ ప్లస్ బి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. మన దగ్గర ఏమి ఉంటాయి పాయింట్స్? ఒకటి ఓ 0,0, ఇంకొకటి a,0, ఇంకొకటి 0,b ఉంటాయి. ఓకే, సరే. నెక్స్ట్ది ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. ఏబిసి ఆర్ 3 collinear, then px, y divides ab in the ratio x1 minus x is to x minus x2 is equal to y1 minus y is to y minus y2. సరే, ఇది అయిపోయింది. నౌ we are going to write if ABCD is a parallelogram అయితే దెన్ డి వాల్యూ రావాలంటే ఏ ప్లస్ సి మైనస్ బి చేసినామంటే డి వాల్యూ వచ్చేసినట్టే. డి అంటే ఫోర్త్ వర్టెక్స్. ఓకే, రైట్. ఇంకొకటి ఇఫ్ డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్, సైడ్స్ ఫిక్స్డ్ ఉంటాయని చెప్పినాక బీసీ సిఏ ఏబి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు? దెన్ 1 సెకండ్, నెక్స్ట్ లైన్కి పోదాం. మళ్ళీ మ్యాటర్ రాసుకోకుండా ఈజీ అయిపోతుంది. దెన్ మనకి ఏ కావాలి అంటే ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. అలాగే బి కావాలి అనుకోండి ఎఫ్ ప్లస్ డి మైనస్ ఈ. అలాగే సి కావాలి అంటే డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. ఎందుకంటే డిఈఎఫ్లు ఉంటాయి కాబట్టి వాటిని ఇలా రాసేసుకుంటే ఏబిసిలు వచ్చేస్తాయి. సో ఇలాగేనన్నా మళ్ళీ వన్ మోర్ ట్రిక్. ఇఫ్ ఏ డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ బీసీ సిఏ ఏబి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా? ఇంకొకటి అడుగుతున్నాడు ఏంటంటే సెంట్రాయిడ్
of triangle ABC is equal to, directly you will find centroid of triangle DEF. ఓకే, ఈ ట్రయాంగిల్ డిఈఎఫ్కి సెంట్రాయిడ్ చేస్తే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చేసినట్టే. సో నెక్స్ట్ ఈరోజు మనము 3 hours దాటేటట్టే ఉంది. మస్తుగా ఉన్నాయి. ఆల్రెడీ 1 hour 21 minutesకి వచ్చేసినాము. సరే, ఓకే, నో ప్రాబ్లం. వచ్చినా కానీ మనం కంటిన్యూ చేసేస్తాము. స్లో అండ్ లెర్న్ విన్స్ ద రేస్. సో మెనీ ట్రిక్స్. ఇవన్నీ మనకి జామెట్రీకి హెల్ప్ అవుతాయి కాబట్టి స్లో అండ్ లెర్న్ విన్స్ ద రేస్ నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇఫ్ x1 y1 comma x2 y2 are two vertices of an equilateral triangle. ఈ 2 points ఎవరికి వర్టిసెస్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో వర్టిసెస్. అయితే మనల్ని ఇంకా ఏమడుగుతున్నాడంటే, దెన్ ఇట్స్ థర్డ్ వర్టెక్స్. అంటే మన దగ్గర 2 ఉన్నాయి కాబట్టి ఆ థర్డ్ వర్టెక్స్ కావాలి అంటే ఇట్లా రాసుకోవాలి. ఏంటమ్మా అంటే x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ y1 మైనస్ y2 బై 2. ఓకే, కామా ఈసారి y1 ప్లస్ y2 ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ x1 మైనస్ x2 బై 2. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 2 points ఇచ్చి ఇంకొక పాయింట్ మనకి కావాలి అంటే సింపుల్ ట్రిక్. ఇది ఐపీఈలో కూడా మనకి ఎక్కడ కూడా కనిపించినట్లేదు. నేర్చుకోండి అన్న. x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ y1 మైనస్ y2 బై 2 కామా y1 ప్లస్ y2 ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ x1 మైనస్ x2 బై 2. చాలా ముద్దుగా బాగుంది. ఓకే, సరే. నెక్స్ట్ వన్, if x1 comma y1 x2 comma y2 are extremities అంటుండో. ఎక్స్ట్రిమిటీస్ అంటే ఎండ్ పాయింట్స్. ఇదేదో న్యూ వర్డ్ అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎక్స్ట్రిమిటీస్ అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ వచ్చింది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిలే. హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ isosceles right angled isosceles triangle. ఓకేనా? ఇక్కడ కూడా 2 points ఇచ్చిండు. అవి ఎండ్ పాయింట్స్ అంట హైపోటెన్యూస్కి ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ఐసోసిలెస్ ట్రయాంగిల్. దెన్ ఇట్స్ థర్డ్ వర్టెక్స్ ఈజ్. మనకి థర్డ్ వర్టెక్స్ కావాలి అంటే ఇగో దీనిలాగానే జస్ట్ ఈ √3 తీసేయండి. అప్పుడు ఏమవుతుంది? x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2 బై 2 కామా y1 ప్లస్ y2 ప్లస్ ఆర్ మైనస్ x1 మైనస్ x2 బై 2. ఎంత ఈజీగా ఉందో చూడండి. రైట్ యాంగిల్ ఐసోసిలెస్ ట్రయాంగిల్లో 2 points ఉండి
థర్డ్ పాయింట్ కావాలంటే x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2 బై 2 y1 ప్లస్ y2 యాక్చువల్గా మైనస్ ఆర్ ప్లస్ ఇచ్చిండు సరే ప్లస్ ఆర్ మైనస్ మైనస్ ఆర్ ప్లస్ యూ కెన్ టేక్ x1 మైనస్ x2 బై 2 okay now I am moving to next one పండగ so many tricks are available for you if x1 comma y1 x2 comma y2 are the ends of the base of an isosceles triangle and theta is the angle made by the side with base then the third vertex of the triangle is ఇక్కడ కూడా మనము థర్డ్ వర్టెక్సే ఫైండ్ చేసేదానికి మనము ఫార్ములాని హెల్ప్ తీసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి ఏమేమి ఇచ్చిండు 2 పాయింట్స్ ఇచ్చిండు ఆర్ ద ఎండ్స్ ఆఫ్ ద బేస్ ఆఫ్ యాన్ ఐసోసిలెస్ ట్రయాంగిల్ మన దగ్గర ఐసోసిలెస్ ట్రయాంగిల్ ఉంది థీటా కూడా ఉంది యాంగిల్ మేడ్ బై ద సైడ్ విత్ బేస్ దెన్ the third vertex of the triangle is so x1 plus x2 plus or minus ఫస్ట్ దాంట్లో √3 దగ్గర tan theta పెట్టుకుందాం ఓకే ఇంటూ y1 మైనస్ y2 బై 2 కామా y1 ప్లస్ y2 ప్లస్ ఆర్ మైనస్ tan theta ఇంటూ x1 minus x2 by 2 it's very simple and cute formula okay sir next one is circumcenter related the circumcenter of the triangle with the vertices are origin 0 comma 0 next a x1 comma y1 b x2 comma y2 ఓకేనన్నా సర్కమ్సెంటర్ కావాలి అంటే అందులో వన్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ ఆరిజిన్ అయితే it's very easiest one y2 into x1 square plus y1 square minus y1 into x2 square plus y2 square divided by 2 into x1 y2 minus x2 y1 comma x2 into x1 square plus y1 square minus x1 into x2 square plus y2 square divided by ఈ డినామినేటర్ని కాపీ పేస్ట్ 2 into x1 y2 minus x2 y1 ఓకేనా ఇది సర్కమ్సెంటర్ కావాలి అంటే వన్ ఆఫ్ ద పాయింట్ ఆరిజిన్ అయితే వన్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ ఆరిజిన్ ఓకే నెక్స్ట్ H is the orthocenter of triangle ABC then ABC are the orthocenters of triangle HBC
ట్రయాంగిల్ హెచ్సిఏ, ట్రయాంగిల్ హెచ్ఏబి రెస్పెక్టివ్లీ అంటుండు. ఓకే, లెట్స్ లీవ్ ఇట్ దట్ వన్. నెక్స్ట్ వన్ ఆర్థో సెంటర్. ఇప్పుడే సర్కమ్ సెంటర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఆర్థో సెంటర్ గురించి నేర్చుకుందాం. ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్, ఆ వర్టిసెస్ ఆరిజిన్ ఉంటుంది 0, 0, ఏ x1, y1, b x2, y2 ఈజ్. ఓకే, ఆర్థో సెంటర్లో కూడా మనకి ఆరిజిన్ ఉంటుంది. సో ఇది కొంచెం వెరైటీగా ఉన్నది. ఓకేనా, కానీ ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు, స్లో మంచిగా నేర్చుకోండి. y1 మైనస్ y2 ఇంటూ న్యూమరేటర్లో x1 x2 ప్లస్ y1 y2 డివైడెడ్ బై x2 y1 మైనస్ x1 y2. ఓకేనా, ఇది వచ్చింది. తర్వాత కామ, ఇక్కడ y రిలేటెడ్ వస్తే ఇక్కడ x రిలేటెడ్, x1 మైనస్ x2 ఇంటూ సేమ్ టు సేమ్ ఇదే పార్ట్ వస్తుంది. మళ్ళీ రాసుకోండి, x1 x2 ప్లస్ y1 y2 డివైడెడ్ బై x1 y2. ఓ, ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది సింబల్, x1 y2 మైనస్ x2 y1. ఒకవేళ నువ్వు సేమ్ రాయాలనుకోండి ఇదే వాల్యూని, జస్ట్ వేయడం మైనస్ పెట్టుకోండి, అంతే తేడా. ఓకేనన్నా, ఇది ఇంకా అయిపోలేదు. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ y2 మైనస్ y1 k ఇంటూ x1 మైనస్ x2. ఓకే, రైట్ సైడ్లో కూడా మనకి పాయింట్ లాగానే ఉంటుంది. మరి ఇక్కడ k అనేది తెలియదు కదా, హౌ టు ఫైండ్ దట్ k అంటే k ఈజ్ ఈక్వల్స్ టు ఇదిగో ఇది x1 x2 ప్లస్ y1 y2 డివైడెడ్ బై x1 y2 మైనస్ x2 y1. ఇదే k వాల్యూ. ఓకేనా, సో అసలు నాకు తెలిసి ఇటువైపు కేకే క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ రెండు ఈక్వలే అవుతాయి. ఓకే, y1 మైనస్ y2, y2 మైనస్ y1, ఎందుకంటే ఇది ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి రెండు ఈక్వలే అవుతాయి. బట్ మనం అట్లా చేయొద్దు కదా, కాన్సెప్ట్ త్రూ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇంకా నెక్స్ట్ ట్రిక్కి పోదాము. in triangle ABC, if the internal bisector of angle A, internal bisector of angle A meets BC at D వద్ద మీట్ అవుతుంది బీసీని. ఓకే, దెన్ BD is to DC is equals to AB is to AC, and if I is the in center, I is the in center అయితే then AI is to ID equal to
AB plus AC is to BC. This is concept. In triangle ABC, if the internal bisector of angle A meets BC at D, then BD is to DC is equal to AB is to AC. Indulo, if I is the incenter ayindanukondi, then AI is to ID is equal to AB plus AC is to BC. Okay nana? నెక్స్ట్ ఇక్కడ మనం రాసేది ఏం లేదు, ఇంకొకటి చదువుతున్నా మీరు రాసుకోండి. ఇఫ్ ఐ ఈజ్ ద ఇన్ సెంటర్, I1, I2, I3 are the x centers of triangle ABC, then I is the are the center of triangle I1, I2, I3 అని అంటుండు. ఇంకొకటి ట్రిక్ ఈజ్ ఇన్ triangle ABC, if AD is the median, if AD is the median drawn to BC అయితే, then AB square plus AC square is equals to 2 into AD square plus CD square. Okay nana? Median drawn to BC, AD is the median drawn to BC అయితే, then AB square plus AC square is equals to 2 into AD square plus CD square అవుతుంది. ఓకే సరే, నెక్స్ట్ ట్రిక్, నెక్స్ట్ వన్ if x1 comma y1, ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి x2 కామా y2 ఆర్ two vertices of a triangle, whose centroid, మనకి ఇక్కడ సెంట్రాయిడ్ వాల్యూ ఇచ్చేస్తున్నాడు. సెంట్రాయిడ్ని whose centroid is alpha comma beta ఇచ్చిండు, then the థర్డ్ వర్టెక్స్, ఇందాక కొన్ని చేసినాం కదా అలాగే ఇప్పుడు ఇంకొకటి, దెన్ ద థర్డ్ వర్టెక్స్ ఈజ్ 3 alpha minus x1 minus x2 comma 3 beta minus y1 minus y2. ఇది థర్డ్ వర్టెక్స్ మనకి సెంట్రాయిడ్ ఆల్ఫా కామా బీటా వాల్యూ ఇచ్చినప్పుడు. సరే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ G is the centroid, if G is the centroid of triangle ABC, then AB square plus BC square plus CA square వాల్యూ కావాలంటే 3 into GA square plus GB square plus GC square చేస్తే సరిపోతుంది. G అనేది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇస్తే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ కావాలంటే ఈజ్ ఈక్వల్ టు 3 times GA స్క్వేర్ ప్లస్ జీబీ స్క్వేర్ ప్లస్ జీసీ స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ trick is if P is a point in triangle ABC and G is the centroid, then the condition is PA square plus PB square plus PC square is equal to GA square plus
జీబీ స్క్వేర్ ప్లస్ జీసీ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ పీజీ స్క్వేర్. ఓకేనా. పి అనేది ఒక పాయింట్ ట్రయాంగిల్ ఏబిసిలో, ఇంకా జీ అనేది సెంట్రాయిడ్ అయితే పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జిఏ స్క్వేర్ ప్లస్ జీబీ స్క్వేర్ ప్లస్ జీసీ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ పీజీ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఓకే, ఇఫ్ డి ఈజ్ ఏ పాయింట్, డి అనేది ఎక్కడ పాయింట్ అంటే ఆన్ ద సైడ్ బీసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ సైడ్ మీద డి అనే ఒక పాయింట్ తీసుకుంటే సచ్ దట్ స్మాల్ m ఇంటూ బీడి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ డిసి అయిందనుకోండి, దెన్ ద కండిషన్ ఈజ్ m ప్లస్ n ఇంటూ ఏడి స్క్వేర్ mbd స్క్వేర్ ప్లస్ ndc స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు MAB స్క్వేర్ ప్లస్ NAC స్క్వేర్. అసలు మనకి ఇవి ఎక్కడ కూడా చూసినట్టే కనిపిస్తలేదు ఫార్ములాస్, ఐ మీన్ ట్రిక్స్. సో చూసినట్టు లేవు కదా అని ఎందుకు చెప్తున్నా సార్ అని డౌట్ వస్తుంది. బాబు ఐపీఈ పరంగా మనకి లేవని ఆబ్జెక్టివ్ పరంగా ఉండవు అని అనుకోవద్దు. డి అనేది పాయింట్ ఆన్ ద సైడ్ బీసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అయితే, ఇంకా ఎంబీడి ఈజ్ ఈక్వల్ టు ఎన్డిసి అయితే కండిషన్ వచ్చి ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్ ఎంబీడి స్క్వేర్ ప్లస్ ఎన్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏబి స్క్వేర్ ప్లస్ ఎన్ఏసి స్క్వేర్ అనేది అవుతుంది. సరేనన్నా, నెక్స్ట్ మ్యాటర్ చదువుతున్నా, ఎందుకంటే రాసుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. సో ఈ వాయిస్ వినిపిస్తుంది కాబట్టి మీరు రాసుకోండి. ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ పి టు ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ కొలీనియర్. అవి కొలీనియర్ అయితే దెన్ పి లైస్ ఆన్ ద సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అంటుండు. ఇంకొకటి, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద మీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్. ఏమంటుండు, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద మీడియన్స్. ఈ మీడియన్స్ ఉంటాయా, వాటిని స్క్వేర్ చేస్తూ సమ్ చేసి అది ఎవరికి ఈక్వల్ అవుతుంది, 3/4 ఇంటూ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్. రిమైనింగ్ సైడ్స్ ఉంటాయా అవి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఇంటూ 3/4 చేస్తే ఈక్వల్ అవుతుంది అంటుండు. ఇంకొక ట్రిక్ వచ్చి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ద the coordinates of the points of an equilateral triangle are not all rationals. అన్ని రేషనల్స్ అవ్వాలనేమి లేదు అని అంటుండు. ఓకే సరే, ఇంకా నెక్స్ట్ది మనం చెప్పినా కూడా అర్థం కాదు కాబట్టి ఐ క్యాన్ రైట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఇఫ్ స్మాల్ a ఈజ్ ఏ రేషనల్ నంబర్, ఓకేనా, స్మాల్ ఏ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, దెన్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏ కామా ఏ మైనస్ ఏ కామా మైనస్ ఏ మైనస్ ఏ రూట్ 3 కామా ఇక్కడ ఓన్లీ ఏ రూట్ 3 మైనస్ ఏ రూట్ 3 కామా ఏ రూట్ 3 forms an equilateral triangle. Forms an equilateral triangle. ఏమేంటాయి, ఏ కామా ఏ మైనస్ ఏ కామా మైనస్ ఏ మైనస్ ఏ రూట్ 3 కామా ఏ రూట్ 3 అనేది ఫార్మ్స్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది అంటుండు. సరే, ఇలాగే సెకండ్ వన్ వచ్చేసి 2a కామా 4a 2a కామా 6a, ఓకే, ఇంకా 2a ప్లస్ రూట్ 3a కామా
5a. It is also forms an equilateral triangle. ఇవి కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. సరే, ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి ఏ కామా బి మైనస్ ఏ కామా మైనస్ బి బి రూట్ 3 కామా మైనస్ a root 3. It is also forms an equilateral triangle. నన్న ఈ టైపులో మనకి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ టైప్లో లేదా ఈ టైప్లో లేదా ఈ టైప్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన ప్రాబ్లమ్స్ ఇస్తే డైరెక్ట్ అటాక్ ఐసోసిలేసా అట్లా ఇస్తాడు కదా, ఈక్విలేటరలా లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిలా, డైరెక్ట్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని గుర్తుపెట్టుకొని మనం రాసుకోవచ్చు. సరేనన్న, ఇంకొకటి మనం రాయకుండానే వాయిస్లో చెప్పేస్తున్నా, రాసుకోండి. ఇఫ్ క్యూ ఈజ్ ద హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ బి, దెన్ ఏపి ఏబి ఏక్యూ ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. మళ్ళీ ఒకసారి క్యూ అనేది హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ పిఏ విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ బి అయితే ఏపి ఏబి ఏక్యూ అనేవి హెచ్పిలో ఉంటాయి అని అంటుండు. ఓకే, సరే. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ మూవింగ్ టు న్యూ కాన్సెప్ట్ ట్రిక్. న్యూ ట్రిక్. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఆర్ దేర్. ఇఫ్ x1 comma y1 x2 comma y2 are two opposite vertices of a square then the other two vertices are ఇగో ఇట్లా రాసుకోవాలి. x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2 బై 2 కామా y1 ప్లస్ y2. ఇక్కడ ప్లస్ ఆర్ మైనసే, అంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి, బట్ నేను ప్లస్ ఆర్ మైనసే రాస్తున్నా. ప్లస్ ఆర్ మైనస్ x1 మైనస్ x2 బై 2. ఓకే, అంటే మనం పాయింట్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఒకటి ప్లస్ ఉందనుకో ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ ఉందనుకో ప్లస్ తీసుకోవాలి. జర కొంచెం అది మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ జిగ్జాగా తీసుకోవాల్సి వస్తుంది. రైట్, వన్ మోర్ ట్రిక్ మై డియర్స్. ఇట్లా చూడండి, ఒక 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది అసలు ఐపీఏలో లేదు, కానీ ఆబ్జెక్టివ్ సిస్టమ్కి మనం రాసుకుంటూనే పోవాలి. సరేనన్నా. 9 పాయింట్ సర్కిల్ అంట ఏందో అంటుండు. 9 పాయింట్ సర్కిల్ చదువుతున్నా. లెట్ LMN be the foot of the altitudes and DEF be the midpoints of the sides of triangle ABC. Okay, let X, Y, Z be the midpoints of AH, BH, CH, where H is the center of the triangle. Then LMN, DEF, X, Y, Z ఇవన్నీ lies on a circle. ఇలా అయితే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ 9 పాయింట్ సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఎందుకంటే అన్నీ 9 ఉన్నాయి కదా, LMN, DEF, XYZ 9 ఉన్నాయి కాబట్టి 9 పాయింట్ సర్కిల్ అంటాడు. ఓకేనా? సరే, దీనికి ఇంకొక ట్రిక్, న్యూ ట్రిక్. ద సెంటర్ ఆఫ్ ద 9 పాయింట్ సర్కిల్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఆర్ ద సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్. ఏంటంటే ద సెంటర్ ఆఫ్ ద 9 పాయింట్ సర్కిల్ కావాలి అంటే ఇట్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఆర్ ద సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్. ఆర్ ద సెంటర్ సర్కమ్ సెంటర్ తోటి లైన్ సెగ్మెంట్ జాయినింగ్ చేస్తే వచ్చే మిడ్ పాయింట్దే ఈ సెంటర్ ఆఫ్ ద 9 పాయింట్ సర్కిల్ అంటుండు. సరే, నెక్స్ట్ వన్. ద రేడియస్ ఆఫ్ ద 9 పాయింట్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ R/2, క్యాపిటల్
R/2 9 పాయింట్ సర్కిల్లో ఉన్న రేడియస్ కావాలి అంటే క్యాపిటల్ R/2. ఇక్కడ క్యాపిటల్ R అనేది సర్కమ్ రేడియస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ రేషియో గురించి రాసుకోవాలని చెప్తున్నాడు. సరే రాసుకుందాం. ఇఫ్ capital N is the center of the 9-point circle. 9-point circle అయితే ఇందులో H is the ఆర్థో సెంటర్. ఓకేనా. హెచ్ని ఆర్థో సెంటర్గా వీళ్ళు తీసుకుంటున్నారు. S is the circumcenter. S అనేది సర్కమ్సెంటర్గా తీసుకుంటున్నారు. అండ్ G is the సెంట్రాయిడ్. G అనేదాన్ని సెంట్రాయిడ్గా తీసుకుంటున్నారు. ఇవన్నీ ట్రయాంగిల్ ABCలోనే జరుగుతున్నాయి. దెన్ అసలు మనకి ఇప్పుడు ఏమేమి కావాలి అంటే HN/NG ఈజ్ ఈక్వల్స్ టు 3:1. అలాగే HN/NS కావాలంటే 1:1. అలాగే NG/GS ఈజ్ ఈక్వల్ టు 1:2. N అంటే ఏంటది సెంటర్ ఆఫ్ 9-point సర్కిల్. హెచ్ అంటే ఆర్థో సెంటర్. ఎస్ అంటే సర్కమ్ సెంటర్. జి అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. HN/NG కావాలంటే 3:1. HN/NS కావాలంటే 1:1. NG/GS కావాలంటే 1:2. రైటా. సరే నెక్స్ట్ నేను ఇంకో దానికి మూవ్ అవుతున్నా. సో ఇంకా పేజెస్ని యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మనకి ఇంకా రాసుకునే పేజెస్ ఉన్నాయి. సరే ఫస్ట్ నౌ ఐ క్యాన్ టేక్ న్యూ ట్రిక్. ఇట్ ఈజ్ లైక్ యాజ్ మ్యాట్రిసెస్ లాగా ఉంది. సరే ఎలా అన్నా కానీ వీ విల్ టేక్ ఇట్. నెక్స్ట్ ట్రిక్ ఏంటమ్మా అంటే ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిసెస్లో A1 B1 A2 B2 ఈ మ్యాట్రిక్స్ ఇస్తే ఇది ఎలా ఉన్నది, ఈజ్ ఏ 2/2 మ్యాట్రిక్స్. దెన్ డైరెక్ట్ అటాక్ మనం మ్యాట్రిసెస్లో రాసుకున్నదే, బట్ ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాడు. A1 B2 మైనస్ A2 B1 ఈజ్ కాల్డ్ determinant of the matrix A. Okay, it is denoted by ఇట్లా కూడా రాసుకోవచ్చు det A, ఆర్ ఇట్లా కూడా రాసుకోవచ్చు det A. ఓకేనా. ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చు det A1 B1 A2 B2. ఓకే, ఇలా అయినా కూడా రాసుకోవచ్చు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ మ్యాట్రిసెస్లోవి అని అనుకోవచ్చు. మనం కొలీనియరు కాంకరెంటు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మ్యాట్రిసెస్ నుంచే కదా. ఇందాక కొన్ని వచ్చినాయి అని చెప్పినా కదా, మ్యాట్రిసెస్ లాగానే AD-BC వస్తుంది అని చెప్పినా కదా. సో అందుకనే ఆ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుంటే బాగుంటుందని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ ఇది కొంచెం కేర్ఫుల్గా రాసుకోవాలి. ఓకేనా. ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 3/3 అంటే 3 rows 3 columns A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఈ మ్యాట్రిక్స్ని ఇలా కన్సిడర్ చేస్తే దిస్ ఈజ్ ఏ 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్. దెన్
ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ A1 ఉంది కదా, ఆ A1 ఇంటూ A1ని క్లోజ్ చేసేసి రో ఇంకా కాలం దానికి AD మైనస్ BC లాగా చేస్తే B2 C3 మైనస్ B3 C2. తర్వాత ఈ B1 ఉందా, దానికి మైనస్ పెట్టుకోవాలి. B1 ప్రజెంటింగ్ కాలం అండ్ రో తీసేస్తే రిమైనింగ్ AD మైనస్ BC చేస్తే A2 C3 మైనస్ A3 C2. తర్వాత ప్లస్ C1 ఇంటూ ఈ C1 ప్రజెంటింగ్ కాలం అండ్ రో తీసేస్తే మిగతా దానికి డెట్ చేయాలి. AD మైనస్ BC లాగా A2 B3 మైనస్ A3 B2. దీన్ని కూడా డిటర్మినెంట్ అని అంటాము. ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. గివెన్ మ్యాట్రిక్స్ ఏకి డిటర్మినెంట్ అంటాం. లైక్ యాజ్ ప్రీవియస్ వన్, ఇట్ ఈజ్ డినోటెడ్ బై డెట్ ఏ. ఓకేనా, ఆర్ ఇట్లా కూడా రాసుకోవచ్చు డెట్ ఏ, ఆర్ ఇట్లా కూడా రాసుకోవచ్చు డెట్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. అంటే మనం ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నాడు. నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇట్స్ ఆల్రెడీ 1 hour 57 minutes. నో ప్రాబ్లం. ఎన్ని గంటలైనా కానీ 1 వీడియో 1 చాప్టర్ కాన్సెప్ట్ అయితే నేను మిస్ చేయను మై డియర్స్. సో మీకు బోర్ కొట్టిందనుకోండి లీవ్ అవ్వండి, కానీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి ఈ వీడియోలో ఉన్న ట్రిక్స్ అయితే నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రిక్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. ఈ పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే x1, y1, x2, y2, x3, y3 ఈజ్ ఏరియా కాబట్టి హాఫ్ మోడ్ రాసేసుకోండి. ఏంటిది, x1 కాలంలో x2 x3, సెకండ్ కాలంలో y1 y2 y3, థర్డ్ కాలంలో అన్ని 1లే పెట్టుకోండి. ఇది మనకి 3 పాయింట్స్ ఇస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే సింపుల్గా ఫార్ములా. ఓకే మై డియర్స్. సరే, నెక్స్ట్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు టెల్ యూ, ఇఫ్ theta is the angle subtended, ఇక్కడ theta ఇస్తుండు, subtended by the line segment joining పాయింట్స్ ఇస్తున్నాడు. ఏంటంటే ఏ x1, y1, సెకండ్ పాయింట్ బి x2, y2 ఎట్ ద ఆరిజిన్ అంట. ఓకే, ఎట్ ద ఆరిజిన్. దెన్ యాంగిల్ ఫార్ములా ఏం యూజ్ చేస్తాంరా, కాస్ థీటా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 ప్లస్ y1 y2 డివైడెడ్ బై అండర్ రూట్, ఒకటేసారి రూట్లో రాసేస్తున్నా, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. యాక్చువల్గా మనకి స్ట్రైట్ లైన్స్లో A1 B1 C1, A1 B1 C1, A2 B2 C2 అట్లా వస్తాయి కదా, A1 A2 ప్లస్ B1 B2 ఇట్లా వస్తుంది, ఎందుకంటే అది స్ట్రైట్ లైన్ కాబట్టి. బట్ ఇక్కడ పాయింట్స్ వైజ్గా తీసుకుంటే కూడా అలాగే వస్తుంది ఫార్ములా. బట్ AB దగ్గర x1 x2 వచ్చినాయి. ఓకేనా, చాలా
మంచిగా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం అయినా కానీ స్లో అండ్ లెర్న్ విన్స్ ద రేస్. బోర్ కొడితే లీవ్ అయ్యి కొద్దిసేపు ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ట్రిక్, ఐ థింక్ ఇట్ ఈజ్ ద వరల్డ్ రికార్డ్ వీడియో ఛానల్. వై? బికాస్ వన్ వీడియోలో అసలు కోర్ కాన్సెప్ట్స్ అలాంగ్ విత్ ట్రిక్స్ అనేవి ఒక్కటే చోట నాకు తెలిసి ఇంత ఓపికగా రాసుకుంటూ చెప్పటం, ఐ మీన్ ఆల్రెడీ టైపింగ్ చేసి దాన్ని చెప్పుకుంటూ వెళ్ళటం అది వేరు. ఇట్లా రాసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళేదానిని నేను ఇంతవరకు అయితే నా ఎక్స్పీరియన్స్లో ఏ ఛానల్లో చూడలే. మీరు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఆ ఛానల్ పేరు, ఆ ఛానల్ మెయింటైన్ చేస్తున్న పర్సన్ పేరు. నేను కూడా చెక్ చేస్తాను. ఓకే సరే. ఇఫ్ పి ఈజ్ ద లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ అయితే దెన్ మనకి ఏం కావాలి అని అడుగుతున్నాడు. లెంత్ ఆఫ్ ద సైడ్, length of the side is equals to p by root 2. Okay, second one is area of the square. Area of the square is p square by 2. ఇక్కడ p అనేది లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ అయితే లెంత్ ఆఫ్ ద సైడ్ కావాలంటే p బై రూట్ 2, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ కావాలంటే p స్క్వేర్ బై 2. ఓకే, సో ఇంకా 2 డైమెన్షనల్ జామెట్రీలో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న బుక్లో ఒక బుక్, ఓకే 2-3 బుక్స్ ఉన్నాయి. ఒక బుక్లో కంటిన్యూగా రాసుకుంటూ వస్తే ఇంకొక మోర్ 2 ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకో బుక్ కూడా చెక్ చేస్తాను. ద కోఆర్డినేట్స్ ఆఫ్ సర్కంసెంటర్, the coordinates of circumcenter of a triangle, circumcenter of a triangle. మళ్ళీ వాటికి వర్టిసెస్ ఉండాలి కదా ట్రయాంగిల్ అంటే, అవి రాసుకోవాలి. హూస్ వర్టిసెస్ ఆర్ ఏ x1, y1, b x2, y2, c x3, y3 ఏమవుతుందమ్మా అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఆ థర్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద సర్కంసెంటర్ని ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాసుకోవాలి. జర కేర్ఫుల్గా చూడండి. x1 ఇంటూ sin 2a ప్లస్ x2 ఇంటూ sin 2b ప్లస్ x3 ఇంటూ sin 2c whole divided by sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c కామా. ఇప్పుడు y రిలేటెడ్ రాసుకోవాలి. x1 దగ్గర y1 వస్తుంది. y1 sin 2a ప్లస్ y2 ఇంటూ sin 2b ప్లస్ y3 ఇంటూ sin 2c డివైడెడ్ బై sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీగా ఉన్న ట్రిక్. కోఆర్డినేట్స్ ఆఫ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ ax1 y1 bx2 y2 cx3 y3 ఉంటే ఇదిగో ఇది నన్న కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి మంచిగా. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు నెక్స్ట్, ఎందుకంటే ఈ చిన్న గ్యాప్లో సరిపోదు కాబట్టి నెక్స్ట్ దానికి మూవ్ అవుతున్నా. అలాగే ఇది కూడా ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద
ఆర్థో సెంటర్. ఇప్పుడు సర్కమ్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు ఆర్థో సెంటర్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ఏ triangle whose vertices are a x1 comma y1, b x2 comma y2, c x3 comma y3. ఓకే, యాక్చువల్గా మనం దీనికి ఫార్ములా రాసుకోవాలి. x1 ఇంటూ tan a ప్లస్ x2 ఇంటూ tan b. 1 సెకండ్. x1 tan a ప్లస్ x2 tan b ప్లస్ x3 tan c డివైడెడ్ బై ఇందాకల sin 2a sin 2b sin 2c ఎడిషన్ వచ్చినట్టు ఇక్కడ కూడా tan a ప్లస్ tan b ప్లస్ tan c డినామినేటర్లో రాసుకొని ఇక్కడ xకి బదులు y రిలేటెడ్ రాసుకుంటే వచ్చేస్తుంది. y1 tan a ప్లస్ y2 tan b ప్లస్ y3 tan c divided by same as it is tan a plus tan b plus tan c. It is coordinates of ఆర్థో సెంటర్. ఓకే మై డియర్స్. సో ఒక బుక్లో నాకు తెలిసినంత వరకు ఈ 2 డైమెన్షనల్ జియోమెట్రీ రిలేటెడ్ అయిపోయింది. సో అక్కడ మనకి ఫస్ట్లో డిస్టెన్స్ బిట్వీన్ అయిపోయింది. ఓకేనన్నా, ఇది x1 y1 bx2 y2కి. అయితే ఇంకొకటి ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ O0, ఇంకా px, y ఈజ్ దీన్ని OP రాసుకుంటాం. జస్ట్ √x² ప్లస్ y² వస్తుంది. దీన్ని స్క్వేరింగ్ చేసినాం అనుకోండి, OP² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి x² ప్లస్ y². సో ఇట్స్ ఆల్రెడీ 2 hours 9 minutes దాకా దగ్గరగా వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. వీ విల్ కంటిన్యూ వితౌట్ బ్రేకింగ్. సో అండ్ నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్. ఈ 2 డైమెన్షనల్ జామెట్రీ అయిపోతే లోకస్ చిన్నగానే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ టోటల్ జామెట్రీకే హెల్ప్ అవుతుంది. px, y ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటుండు. ఈ ఎక్స్ యాక్సిస్కి మోడ్ y, అట్లనే y యాక్సిస్ అంటుండు. ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ px, y ఫ్రమ్ y యాక్సిస్ అంటే మోడ్ x అవుతుంది. ఎక్స్ యాక్సిస్ అయితే మోడ్ y, y యాక్సిస్ అయితే మోడ్ x. ఓకే, సెక్షన్ ఫార్ములా మనకి ఆల్రెడీ అయిపోయింది. మిడ్ పాయింట్ అయిపోయింది. సో కొత్తవి ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నా, ఎందుకంటే ఏ ఒక్క ట్రిక్ మనము మిస్ అయిపోవద్దు. ఓకే, నేచర్ ఆఫ్ ట్రయాంగిల్లో నెక్స్ట్ పేజీ పోదాం. ఏదో నేచర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటుండు. ఆల్రెడీ కొన్ని అయితే వచ్చినాయి, రానివి. ఇఫ్ ABC are the vertices of triangle, ABC are the vertices of triangle అయితే ఫస్ట్ మనకి స్కేల్ ఇన్ ట్రయాంగిల్ కావాలి.
స్కేలిన్ ట్రయాంగిల్ కావాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సిఏ. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి నాట్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ బీసీ నాట్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సిఏ అయితే అది స్కేలిన్ ట్రయాంగిల్. ఓకే, అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కావాలి అంటే దీనికి ఆపోజిట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఐసోసిలెస్ ట్రయాంగిల్ కావాలి. ఈ ఐసోసిలెస్ ట్రయాంగిల్లో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అయినా కావచ్చు, ఓకేనా, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ అయినా కావచ్చు, ఆర్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అయినా అవ్వచ్చు అంటుండు. ఇది ఐసోసిలెస్ ట్రయాంగిల్. అయితే ఇందులోనే ఇంకొకటి సిఏ ఈజ్ లార్జెస్ట్ సైడ్, అంటే హైపోటెన్యూస్ ఉంటుందా, అది ఏసీ అనేది లార్జెస్ట్ సైడ్ అంటుండు. ఓకేనా. ఇంకొకటి సిఏ అనేది లార్జెస్ట్ అయితే ఇందులో మళ్ళీ కొన్ని ట్రిక్స్ వస్తాయి. ఆ ట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటుండు. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో మనకి ఏమొస్తుందిరా బాబు అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ రాసిన సిఏ స్క్వేర్ రాసిన ఒకటే. అలాగే ఇంకొకటి రైట్ యాంగిల్డ్ ఐసోసిలెస్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ఐసోసిలెస్ ట్రయాంగిల్లో మనకి ఫస్ట్ ఏమొస్తుందిరా బాబు అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ వస్తుంది అండ్ ఈ కండిషన్కి వచ్చేస్తుంది ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. ఇదిగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషనే వస్తుంది. ఇంకా రైట్ యాంగిల్ ఐసోసిలెస్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ వస్తుంది. ఓకే, సరే. ఈసారి అక్యూట్ యాంగిల్ అని అంటుండు. నెక్స్ట్ది అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవ్వాలి అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేస్తే విట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ కంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ పెద్దగా వస్తే అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇంకొకటి సేమ్ ఇలాగే ఆబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కావాలి. ఆబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కావాలి అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఏసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేస్తే ఏసీ స్క్వేర్ కన్నా చిన్నగా ఉంటుంది ఆబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఇంకా ట్రిక్స్ ఉన్నాయి, వెళ్ళిపోదాము. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇందులో ఒక 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ √3/4 ఏ స్క్వేర్. అయితే ఇక్కడ ఏ వచ్చేసి లెంత్ ఆఫ్ సైడ్, ఓకేనా, ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి h² √3. ఇక్కడ హెచ్ వచ్చేసి
length of altitude. మనకి లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ హెచ్ అయితే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ h²/√3. ఏ అనేది లెంత్ ఆఫ్ సైడ్ ఉంటే ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసి √3/4 ఇంటూ a². సో కొలీనియర్కి సంబంధించి అయిపోయింది. ఓకేనా? సో ఇంకా మనం సింపుల్గా వీఆర్ హ్యావింగ్ 2 points. సో స్లోప్ ఆఫ్ a x1 y1 b x2 y2, it is denoted by slope m. That value is y2 minus y1 by x2 minus x1. అయితే here x1 is not equals to x2. ఓకే, సెంట్రాయిడ్ అయిపోయిందమ్మా. ఆల్ఫా కామా బీటా ఇస్తే కూడా అయిపోయింది. మిస్సింగ్ వర్టిసెస్ ఇవన్నీ అయిపోయినాయి. సో కొత్తగా అయితే మనకి ఇంకా కొత్తవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇంకా అవి ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ వచ్చినా కానీ మనమైతే రాసుకుందాం. ఐ మీన్ ఇదే కదా, ఎందుకంటే ఇది బి జియోమెట్రీ రిలేటెడ్. నౌ ఐ am going to write in triangle ABC, small a is equal to BC, small b is equals to CA, small c is equals to AB అయిందనుకోండి. దెన్ మనకి ఇప్పుడు ఏం కావాలి అంటే లెంత్ ఆఫ్ మీడియన్ కావాలి. లెంత్ ఆఫ్ మీడియన్ త్రూ ఏ అయితే, ఓకే, త్రూ ఏ అయితే ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ √2b² ప్లస్ 2c² మైనస్ a². అలాగే త్రూ బి కావాలి అన్నప్పుడు హాఫ్ ఇంటూ √2c² ప్లస్ 2a² మైనస్ b². అలాగే త్రూ సి కావాలనుకోండి హాఫ్ ఇంటూ √2a² ప్లస్ 2b² మైనస్ c². ఓకేనన్నా? సో ఇలా మనకి వేరే వేరే బుక్స్ వెరిఫై చేస్తే మనకి చాలానే వస్తున్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నా. ఆల్మోస్ట్ వచ్చేసినాయే, ఎందుకంటే ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు అని నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా. ఓకే, నా ఇక్కడ ఏంటంటే ఇన్ parallelogram or rectangle or rhombus or square, the diagonals bisect each other. అంటే ప్యారలెలోగ్రామ్లో అయినా లేదా రెక్టాంగిల్లో అయినా లేదా రాంబాస్లో అయినా లేదా స్క్వేర్లో అయినా డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటుండు. ఇన్ రాంబస్ ఆర్ స్క్వేర్స్ ద డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ రాంబాస్లో కానీ స్క్వేర్లో కానీ డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటుండు. ఇది కొంచెం కొత్తది, జర రాసుకోండి. ఓకే, ఐ థింక్ సో. రిమైనింగ్ మ్యాక్సిమం కంప్లీటెడ్. ఇంకా ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్లో ఒకటి ఉన్నది. నౌ ఐ క్యాన్ రైట్ దట్ వన్, ఎందుకంటే ఏ ఒక్కటి కాన్సెప్ట్ ట్రిక్ మిస్ అవ్వదని నా ప్రయత్నం. ఓకేనన్నా? మ్యాక్సిమం నేనైతే నా వంతు నేను డిఫరెంట్ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ గ్యాదర్ చేసి ఒక వీడియోలో ప్రిపేర్ చేస్తున్నా. ఒకవేళ ఏమైనా కొత్తది కనిపిస్తే నాకు కమెంట్ చేయండి, నేను అది కూడా అప్డేట్ చేసుకుంటా. ఇఫ్ P1 P2 ఆర్ ద
distances are the distances between two parallel sides, and theta is the angle between two adjacent sides of a parallelogram. Then its area of ఏమొస్తుంది parallelogram, then its area is equals to P1 into P2 by sin theta. ఏమేమి ఇచ్చిండు? P1 comma P2 are the distances between two parallel sides. Theta is the angle between two adjacent sides of a parallelogram. అయితే area of the parallelogram వచ్చేసి P1 P2 by sin theta. సో ఇక్కడితో నా దగ్గర ఉన్న అన్ని బుక్స్లో ఉన్న కాన్సెప్ట్ అయితే కవర్ అయిపోయింది. ఎందులో నుంచి? 2 డైమెన్షనల్ జామెట్రీ నుంచి లోకస్కి మనము ఎంట్రీ అవుతున్నాం. లోకస్ చాప్టర్ మనకి మ్యాథ్స్ 1Bలో ఉండేది. సో ఆ లోకస్కి వెళ్ళిపోదాం. ఇది చాలా చిన్నదే కానీ ఏ ఒకటి నేనైతే వదిలిపెట్టాను. ఓకే, రైట్. నౌ ఐఎమ్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, ఎందుకంటే దాంట్లో స్టార్ట్ చేసేద్దాం. అది ఎందుకు చెప్పినారు ఇందులో అంటే ఇది మొత్తం జామెట్రీకి రిలేటెడే కాబట్టి లోకస్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి అది చెప్పుకొని ఇందులోకి మూవ్ అవుతున్నాం. సో ఫస్ట్ లోకస్ గురించి చెప్పుకోవాలి. ఐ థింక్ ఇట్ ఈజ్ 2 hours 23 minutes. ఇట్స్ ఏ వండర్ఫుల్ రికార్డ్, వరల్డ్ రికార్డ్. మనం ఇప్పుడు లోకస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ satisfying a given condition. ఇంకొక కండిషన్ ఇస్తాడు కదా, గివెన్ కండిషన్ ఆర్ ఏ గివెన్ ప్రాపర్టీ is called a locus or a curve. ఈ లోకస్ని కర్వ్ అని కూడా అనొచ్చు. ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ఏ గివెన్ కండిషన్, అన్ని పాయింట్స్ గివెన్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, లేదంటే ఆ గివెన్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసి దానిని లోకస్ అంటాం, లేదంటే కర్వ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇంకొకటి ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ అంటాడంట. ఏంటది అంటే అండ్ ఈక్వేషన్ ఇలా ఐడెంటిఫై చేస్తున్నా fx, y ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఆ ఈక్వేషన్లో x ఉంటుంది, y ఉంటుంది కాబట్టి ఈజ్ said to be an equation of a locus. దాన్ని ఎస్తో డిఫైన్ చేస్తుండు. ఇఫ్ every point in S satisfies ఆ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. f of x, y is equals to 0 and every point
every point that satisfies మళ్ళీ సేమ్ ఈక్వేషన్ f of x comma y is equal to 0 belongs to s అవ్వాలి అంటుండు. మనకి ఈక్వేషన్ f of x comma y is equal to 0 లాగా తీసుకొని ఆ ఈక్వేషన్ని equation of a locus s అంటాడు. If every point in s satisfies that given equation and it is belongings to s అయ్యే విధంగానే ఉండాలి, దాన్ని ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ అంటాడు. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్, ఇఫ్ every point p x1 comma y1 in a locus s satisfies the condition. ఏం కండిషన్? ఇందాక రాసుకున్నామే అట్లనే, ఇఫ్ f of x1 comma y1 is equals to 0, then the equation of the locus లోకస్ని ఎస్తో డిఫైన్ చేస్తాడు. ఈజ్ f of x comma y is equal to 0. అయితే ఇందులో జనరల్లీ ఏ లోకస్ can be described. జనరల్గా లోకస్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే బై ఇట్స్ ఈక్వేషన్ తోటి లోకస్ని డిఫైన్ చేయొచ్చు అంటుండు. ఓకే, సరే, ఇప్పుడు మనము ఈ లోకస్ గురించి నేర్చుకున్నాము. ఇందులో ట్రిక్స్ ఉంటాయి. లోకస్కి సంబంధించిన ట్రిక్స్, వీటిని యూజ్ చేసుకొని సాల్వ్ చేయకుండా కొన్ని ప్రాబ్లమ్స్కి మనం డైరెక్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాసుకోవచ్చు ఆన్సరు. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ equidistant to 2 points. అవి ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇస్తాడు. అది ఏ x1 కామా y1, b x2 కామా y2 ఈజ్ ఏ straight line అయితే ఇది ఎట్లా ఉంటుందంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. ఈ పర్పెండిక్యులర్ లైన్ని ఏమంటాడంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. దీనికి ఒక ఈక్వేషన్ వస్తుంది కదా, అది రాసుకోవాలి. ఇట్స్ ఈక్వేషన్ ఈజ్ x1 minus x2 into x plus y1 minus y2 into y equal to half OA square minus OB square. ఓకే, జనరల్గా అయితే ఐపీఏ మెథడ్లో వేరేలాగా చేస్తాం కదా, ఇక్కడ షార్ట్ కట్ వచ్చేసి ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ టు 2 points a x1 y1 b x2 y2 ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. దెన్ ద ఈక్వేషన్ ఈజ్ x1 minus x2 into x plus y1 minus y2 into y is equal to half mod OA square minus OB square చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్
నెక్స్ట్ వన్ ట్రిక్ వచ్చేసి ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ which is at a constant distance, a constant distance r అయితే r from a fixed point, ఆ ఫిక్స్డ్ పాయింట్ని ఆల్ఫా కామా బీటా అనుకోండి. ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఏ సర్కిల్ అంటాడు. ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఏ ఆల్ఫా కామా బీటా ఈజ్ ఏ సర్కిల్. మరి దీనికి ఒక ఈక్వేషన్ వస్తుంది కదా. సో ఇట్స్ ఈక్వేషన్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్ లాగానే వస్తుంది. ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y minus beta whole square is equals to r square వస్తుంది. It's very easiest one. Now I am moving to next trick. The locus of the third vertex of a right angled triangle లో థర్డ్ వర్టెక్స్ ఫైండ్ చేయాలి అంటే when the ends of hypotenuse ఆర్ ఎండ్స్ హైపోటెన్యూస్ ఏమేమి ఉన్నాయంటే x1 కామా y1, ఇంకొకటి x2 కామా y2 ఈజ్ ఏ సర్కిల్. ఇది కూడా సర్కిల్ అవుతుంది. ఇట్స్ ఈక్వేషన్ ఈజ్ సర్కిల్ అయితే ఇది కూడా సర్కిల్ కాబట్టి ఈక్వేషన్ చేసి సర్కిల్లో వచ్చే ఫార్ములానే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y minus y2 is equal to 0. Wow, what a wonder trick. It's very simple to simplify this one. Comparing with Iitjee, it is 5 seconds లో వచ్చే ఆన్సర్ అనమాట. సరే, నన్ను నెక్స్ట్ది రాస్తలేదు. ఓకే, డైరెక్ట్ మ్యాటర్ చదువుతున్నా, మీరు రాసుకోండి. ఇఫ్ a comma b are two given points, then the locus of p such that area of triangle PAB is a constant is a pair of straight lines. Area of triangle PAB is a constant అంటుండు, that is a pair of straight line వస్తుంది. సరే, అలాగే వన్ మోర్ ట్రిక్. The locus of the point which is equidistant from a fixed point and a fixed line is a parabola. పారాబోలా రావాలి అంటే ఫిక్స్డ్ పాయింట్ ఫిక్స్డ్ లైన్ ఉంటే అది పారాబోలా వస్తుంది అని అంటుండు. సో నెక్స్ట్ ఇఫ్ ఇది రాసుకోవాలి, ఇది కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ గివెన్ పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చినాడంట ఏ కామా బి అని. ఓకే, the locus of p p అంటే x1 y1 తీసుకోవాలి లేదా x, y, such that ఇక్కడ ఫస్ట్ కేస్ వచ్చేసి PA ప్లస్ PB is equal to k అంట. అయితే ఇక్కడ k వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ AB. ఓకే, ఈజ్ అండ్ ఎలిప్స్ అవుతుంది అంటుండు. ఏంటది? PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు K అండ్ K ఈజ్ గ్రేటర్ దాన్ AB అయితే దట్ ఈస్ అండ్ ఎలిప్స్. అయితే ఇందులోనే సెకండ్ వన్ ఇగో
సెకండ్ వన్ వచ్చేసి పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్స్ టు కే. ఇక్కడ కే వచ్చేసి లెస్ దాన్ ఏబి అయితే ఈజ్ ఏ హైపర్బోలా అంటుండు. ఎంత మంచిగా ఉన్నాయో ట్రిక్స్ చూడండి. ఓకే, కాన్సెప్చువల్ క్వశ్చన్స్లో ఇలాంటివి మనల్ని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నా. మళ్ళీ సగం ఇక్కడ సగం అక్కడ ఎందుకు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి 2 పాయింట్స్ ఆర్ దేర్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కామా బి, బి ఈజ్ ఈక్వల్స్ టు minus a comma b given, then the locus of p such that pa plus pb is equals to k ఇచ్చిన, లేదంటే mod pa మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు కే అంటే ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది నన్ను ఇస్తే అది లోకస్ ఆఫ్ పీ కావాలి అన్నప్పుడు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి. 4x² ప్లస్ 4 ఇంటూ y మైనస్ బి హోల్ స్క్వేర్ బై k² మైనస్ 4a² ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసినాం అనుకోండి, సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఐపీఈలో 2 వచ్చే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మనకి 4x² ప్లస్ 4 ఇంటూ వై మైనస్ బి హోల్ స్క్వేర్ బై k² మైనస్ 4a² ఈజ్ ఈక్వల్స్ టు 1. మై డియర్స్, వన్ మోర్ ట్రిక్, జస్ట్ పాయింట్స్ ఆర్ చేంజింగ్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కామా బి అండ్ బి ఈక్వల్ టు a comma minus b, then the locus of p such that మళ్ళీ సేమ్ pa plus pb equals to k కానీ, ఓకే, ఆర్ mod pa minus pb is equals to k ఇస్తే దానికి లోకస్ ఆఫ్ కావాలి అంటే 4 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై k² మైనస్ 4b² ప్లస్ 4y² బై k² ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎంత సింపుల్. మైనస్ బి వస్తే ఎక్స్కి రిలేటెడ్ వస్తుంది, మైనస్ ఏ వస్తే వైకి రిలేటెడ్ వస్తుంది. జస్ట్ చిన్న మోడిఫికేషన్. ఓకే, అట్లనే మనం నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా మ్యాటరే కాబట్టి ఐఎమ్ రీడింగ్, యూ క్యాన్ రైట్ ఇట్. ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 given points, the locus of p such that area of triangle PAB is k² unit ఇస్తే is a pair of parallel straight lines. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఎంత ఇచ్చిండు, k² యూనిట్స్ ఇచ్చిండు, కే. అయితే చివరికి ఆన్సర్ ఏమవుతుంది, ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అవుతుంది అని అంటుండు. ఓకే, పెయిర్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అవుతుంది అంటుండు. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి, ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 given points, okay nana, then the locus of p such that pa is to pb is equals to k is to 1 is a circle. ఇది కూడా ఏంటిది, పిఏ ఇస్ టు పీబీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇస్ టు 1. ఇది కూడా సర్కిలే అవుతుంది. ఎప్పుడు, ఇఫ్ కే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. సర్కిల్ అయినప్పుడు కే నాట్ ఈక్వల్స్ టు 1. అయితే ఇంకొకటి,
ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఎప్పుడైతుంది? ఇఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే. కే ఈజ్ ఈక్వల్ టు 1 అయితేనేమో అది స్ట్రైట్ లైన్ అవుతుంది. కే నాట్ ఈక్వల్స్ టు 1 అయితేనేమో అది 2 కానీ ఎంతన్నా కానీ కే నాట్ ఈక్వల్స్ టు 1 అయితే సర్కిల్ అవుతుంది. ఓకే, నా దగ్గర ఉన్న ఒక బుక్లో మ్యాక్సిమం ట్రిక్స్ కంప్లీట్ అయినాయి. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు వన్ మోర్ బుక్. ఈ బుక్లో కూడా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నా. చెప్పినవి అయితే చెప్పాను, చెప్పనివే చెప్తాను. ఇది ఏదో స్ట్రైట్ లైన్ అని అంటుండు. నౌ ఐ విల్ చెక్ బోత్. నన్ను చూడండి, ఇది వరల్డ్ రికార్డే అవుతుంది. ఎందుకంటే నాన్ స్టాప్ రాసుకుంటూ మనము ఇట్లా టైప్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, నెక్స్ట్ అనుకుంటూ నాన్ స్టాప్ రాసుకుంటూ మనం చేయటం అనేది ఇట్స్ ఏ మిరాకిల్. ఓకే, వరల్డ్ రికార్డే రాసి పెట్టుకోవచ్చు ఎవరికి వాళ్ళు. ఎందుకంటే ఇంత నాన్ స్టాప్గా చేసుకుంటూ వెళ్ళటం అనేది గ్రేట్ నన్న. సరే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి వేరే బుక్లో ఉన్నది. ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్. ఆల్రెడీ ఈక్విడిస్టెంట్ రిలేటెడ్ చెప్పినాం, కానీ ఈక్విడిస్టెంట్ రిలేటెడ్ జస్ట్ ఈక్వేషన్ ఇవ్వకుండా పారాబోలాని ఇచ్చిండు. నేను ఇప్పుడు ఈక్వేషన్ రాస్తున్నా. విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2 పాయింట్స్. అవి ఏ x1 y1, b x2 y2 is a straight line. Okay, is a straight line. ఈ స్ట్రైట్ లైన్ అయినప్పుడు whose equation is రాసుకోండి అన్న 2 into x1 minus x2 into x plus 2 into y1 minus y2 into y. ఓకే, స్ట్రైట్ లైన్ కాబట్టి మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. స్ట్రైట్ లైన్ అయితే దానికి ఈక్వేషన్ వచ్చి 2 ఇంటూ x1 మైనస్ x2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ y1 మైనస్ y2 ఇంటూ వై మైనస్ బ్రాకెట్లో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇంకా కే రిలేటెడ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ రాస్తున్నానన్న. ఏంటంటే ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. ఓకేనా, ఇఫ్ పి ఈజ్ ద point moves, P is the point moves such that PA by PB is equals to K. ఓకే, లేదు దీన్ని ఇంకొకలాగా కూడా రాసుకోవచ్చు. రేషియోలో K అంటే K/1 లాగా PA is to PB is equals to K/1 లాగా రాసుకుంటే ఇందులో స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్ కావాలి అన్నప్పుడు ఇఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తే, ఇఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తే స్ట్రైట్ లైన్ అవుతుంది. అలాగే సర్కిల్ అవ్వాలి అంటే ఇఫ్
కే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 ఇంకా కే గ్రేటర్ దాన్ 0నే అవ్వాలి. నెగిటివ్ అయితే మళ్ళీ సర్కిల్ అవ్వదు. నెక్స్ట్ అండ్ ఎంటీ సెట్ అవ్వాలి అంటే ఇఫ్ కే ఈజ్ లెస్ దెన్ 0 అయితే ఎంటీ సెట్ అనేది అవుతుంది. సరే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మ్యాటరే నేను చదువుతాను. ఓకే, మీరు దాన్ని రాసుకోండి. ఇఫ్ ద జాయిన్ ఆఫ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఏ కమ బి subtends a right angle at P, then the locus of P is a circle on AB as a diameter. అంటే 2 పాయింట్స్ subtend a right angle at P అయితే ఇగో subtend a right angle at P అయితే ఇవి B diagonal hypotenuse అయితే the locus of P is a circle on AB as diameter అంటుండు. ఓకే, అండ్ next one trick. Given a comma b are two fixed points, the locus of a point P such that the area of triangle PAB is a constant is a pair of parallel lines to AB. ఓకే, ఇది అయిపోయింది. అయితే మనకి డిస్టెన్స్ కావాలి అంటుండు. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ వచ్చేసి 4 డెల్టా బై ఏబి వస్తుంది. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఈజ్ 4 డెల్టా బై ఏబి. హియర్ డెల్టా ఈజ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి. ఓకే, అండ్ ఇందాకలా మనం రాసుకున్న దాంట్లో ఒకటైతే రాలేదు, ఇవన్నీ ఐపీఏలో వచ్చిన ప్రాబ్లమ్సే, బట్ అక్కడ లెందీ కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ సింపుల్ ట్రిక్ వస్తుంది. సరే, నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతా. ఇక్కడ మళ్ళీ సగం సగం ఎందుకు. నెక్స్ట్ ట్రిక్ అమ్మ, ఇఫ్ ఏబిసి ఆర్ 3 points, then the locus of a point P such that మనకి కండిషన్ ఏమి ఇస్తుందంటే PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K ఇంటూ PC స్క్వేర్ ఇస్తే దానికి లోకస్ కావాలి అంటే మళ్ళీ ఇందులో కూడా ఫస్ట్ వన్ స్ట్రైట్ లైన్ అవ్వాలి అంటే, ఓకే, ఇవన్నీ కాన్సెప్ట్ క్వశ్చన్స్. స్ట్రైట్ లైన్ అవ్వాలి అంటే ఇఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకేనా, ఇది సర్కిల్ అవ్వాలి అంటే ఇఫ్ కే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 అండ్ కే ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, కే నాట్ ఈక్వల్ టు 2 అవ్వాలి, 2 అవ్వద్దు, 0 కంటే ఎక్కువ ఉండాలి, 1, 3 అట్లా. నెక్స్ట్ వన్, యాన్ ఎంటీ సెట్ అవ్వాలి అంటే ఎంటీ సెట్ అవ్వాలి అంటే ఇఫ్ కే ఈజ్ లెస్ దాన్ 0 అంటే -1, -2, -3 అట్లాంటివి. సో ఇంకా వేరే ట్రిక్స్ దాంట్లోకి వెళ్ళి మనం చూద్దాం, ఎందుకంటే మళ్ళీ మొత్తం రాసుడు ఎందుకు. ఇక్కడ చూడండి అన్న, ఏబి మైనస్ ఏబి ఇచ్చి పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు కే, మోడ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్, ఇది ఈక్వేషన్ వచ్చేసి కే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2a అయినప్పుడు. అలాగే ఇందులోనే సెకండ్ వన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు b అయితే ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు 2a. చూడండి, సింపుల్గా అయిపోయింది, లేదంటే మళ్ళీ మొత్తం రాసుకోవాలి కదా. సో ఇఫ్ సెకండ్ వన్ ఏ మైనస్ బి అయితే మనకి ఫస్ట్ వన్ ఇది ఈక్వేషన్ వస్తుంది.
if k is not equals to 2b. అలాగే సెకండ్ వన్ వచ్చేసి x is equals to a if k is equals to 2b. ఓకే, ఇగో ఈ చిన్నవి రెండు మనకి ఇందాక దాంట్లో లేవు, అందుకే ఇప్పుడు రాసిన. ఇంకొకటి చూద్దాం, వేరేది ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నా. మిస్ అవ్వలేదు, మ్యాక్సిమం మిస్ చేయొద్దు. సో ఇంకొకటి మనం రాసుకోవచ్చు. వాట్ ఈస్ దట్? నెక్స్ట్ trick, if wow, it's a wonder, 2 hours 51 minutes, nearly 3 hours. Okay, continue the next trick. If a comma b are two fixed points and pa plus pb is equals to k, then we can find some values. If ab is less than k అయితే locus of p is an ellipse. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి if ab is equals to k, locus of p is లైన్ సెగ్మెంట్ AB అవుతుంది. లైన్ సెగ్మెంట్ AB. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ AB ఈజ్ గ్రేటర్ దాన్ K అయితే లోకస్ ఆఫ్ P అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. దట్ మీన్స్ లోకస్ ఆఫ్ P does not exist. Okay, now I am going to next. సో ఇలాగే ఇంకొక ట్రిక్ వచ్చేసి if a comma b are two fixed points, a comma b are two fixed points and mod pa minus pb is equals to k అయితే we can find tricks అన్నమాట. if ab is less than k, ఓకేనా, ab is less than k, locus of p అనేది does not exist. mod pa minus pb is equal to kకి క్యాజువల్గా pa ప్లస్ pb is equal to kకి ట్రిక్స్ అన్నమాట. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి if ab is equals to k, then locus of p is line, locus of p is line passing through a and b, passing through a and b except line segment AB. లైన్ సెగ్మెంట్ AB కాకుండా జస్ట్ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి అవుతుంది అంటుండు. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇఫ్ AB ఈజ్ గ్రేటర్ దాన్ K, AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ AB, దెన్ లోకస్ ఆఫ్ P ఈజ్ ఏ హైపర్బోలా. ఇందాకలా జస్ట్ సింపుల్గా ఇది హైపర్బోలా అవుతుంది, ఓకేనా, అట్లా ఇది ఎలిప్స్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు క్లియర్ కట్గా వచ్చేసింది.
ఓకే. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? వావ్. నౌ we are going to write the curve represented by, నేను దీన్ని బిగ్ ఈక్వేషన్ అంట. ద కర్వ్ ఎస్ ఈక్వల్ టు ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0 and డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఏరియా రిలేటెడ్ దీన్ని డెల్టాగా డిఫైన్ చేస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్, ఫస్ట్ వన్ వచ్చేసి సర్కిల్ అవుతుంది. ఓకే, ఈ సర్కిల్ అయ్యేది ఎప్పుడు అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయినప్పుడు అయితే బి అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఏ కూడా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏ 1 సెకండ్, here a is not equals to 0, b is not equals to 0, బట్ h అనేది 0 అవ్వాలి. ఇంకొకటి g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇంకా డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సర్కిల్ అవ్వాలంటే ఒకటి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలి, ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0, హెచ్ ఈక్వల్ టు 0, ఇంకా జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది రేడియస్. ఆర్ స్క్వేర్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఓకేనా? అలాగే ఇంకా కండిషన్స్ బోల్డ్ అని వస్తున్నాయి. సెకండ్ వన్ వచ్చేసి ఏ పెయిర్ ఆఫ్ లైన్స్, ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ అవ్వాలి అంటే ఇఫ్ డెల్టా ఈక్వల్ టు 0, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకా హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి, జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ, ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్, అంటే ఇందులోనే డిఫరెంట్ కండిషన్స్ వస్తున్నాయి. ఏ పెయిర్ ఆఫ్ parallel lines, a pair of parallel lines if delta is equals to 0. ఓకేనా? ఇందులో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవ్వాలి, ఇంకా ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్ అవ్వాలి. ఇవన్నీ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ థీరమ్స్లోకి వచ్చేనట్టునే ఉన్నాయి, అలాగే కాన్సెప్ట్ ఉన్నది. సరే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏ పారాబోలా. ఇప్పుడు పారాబోలా అవ్వాలంటే ఏం సాటిస్ఫై చేయాలి? డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 రావాలి, ఓన్లీ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏవి కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అండ్ ఎలిప్స్. ఎలిప్స్ కావాలంటే డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతూ హెచ్ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఏబి అయితే అది ఎలిప్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ హైపర్బోలా ఎప్పుడవుతుందిరా బాబు అంటే ఇఫ్ హైపర్బోలా అవ్వాలంటే ఇఫ్ డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏబి. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అయితే పారాబోలా, హెచ్ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఏబి అయితే ఎలిప్స్, హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏబి అయితే హైపర్బోలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకే, హైపర్బోలాలోనే రెక్టాంగులర్
హైపర్బోలా అవ్వాలి అంటే ఇఫ్ డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి. ఇన్ని సాటిస్ఫై చేయాలి. రెక్టాంగులర్ హైపర్బోలా అవ్వాలి అంటే ఇఫ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబి. సో జరా ఇవి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సరే. ఇంకా కొన్ని ట్రిక్స్ ఇది అయిపోయింది దీనికి రిలేటెడ్. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ వచ్చేసి 0, అండ్ రేడియస్ r ఉంటే దానికి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇక్కడ r వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ ట్రిక్ మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్. ఇప్పుడు సెంటర్ని మారుస్తున్నాడు. విత్ సెంటర్ h, k and radius will be same. Radius r is ఇవన్నీ సర్కిల్ ఈక్వేషన్లో వచ్చే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఇక్కడ r వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈసారి సర్కిల్ ఈక్వేషన్ ఇస్తుండు. ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఓకే, రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ center is equal to minus g comma minus f and radius r is equal to under root g square plus f square minus c. ఇక్కడ కూడా r is greater than or equal to 0. r greater than or equal to 0నే అవ్వాలి, అంతకంటే వేరే వాల్యూ అవ్వటానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్, ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా ఏంటిదమ్మా? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. దానికి వర్టెక్స్ వచ్చేసి 0, 0. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ అనదర్ ఫార్ములా ఇన్ పారాబోలా y minus k whole square is equal to 4a into x minus h. ఇది స్టాండర్డ్ ఫామ్ అని ఎందుకు అన్నారంటే ఇది ఫిక్స్ ఉంటుంది, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. మరి ఇది ఎందుకు స్టాండర్డ్ ఫామ్ అనలేదంటే దీనికి ఫిక్స్డ్ ఉంటుంది, ఇది కొన్ని చేంజ్ అవుతాయి, సెంటర్ వర్టెక్స్లో అవి మారుతాయి కాబట్టి. సో ఇక్కడ వర్టెక్స్ వచ్చేసి y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ హెచ్లో వర్టెక్స్ వచ్చేసి h, k. ఓకే, లైక్ దాట్. అండ్ ఈ ఎలిప్స్కి వెళ్ళిపోతున్నాము. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్. ellipse equation standard form is x square by a square plus
y square by b square is equals to 1 whose center is equal to 0, 0. ఈ ఎలిప్స్కి హైపర్బోలాకి కొంచెం ట్రిక్ చెప్తా, ఎందుకంటే రెండు జస్ట్ సిమిలరే ఉంటుంది, కొంచెమే చేంజ్ అవుతుంది. సో దీంట్లో అయిపోయాక ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ చెప్తా అనమాట. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, ఆ ఎలిప్స్ ఈక్వేషన్ x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1 whose center is equal to h comma k. Center h comma k వస్తే equation of the ellipse x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1. అయితే సెంటర్ 0, 0 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్ x square by a square plus y square by b square is equals to 1. మీకు చెప్పినా కదా హైపర్బోలాకి ఇంకా ఎలిప్స్కి చిన్న మోడిఫికేషన్ ఉంటుంది అని. ఇప్పుడు ఇలా హెచ్ రాసుకోండి. ఓకే, ఇప్పుడు హెచ్ హైపర్బోలా, ఇందులో ఈక్వేషన్ ఏంటి, ఎలా వస్తుంది అనేది నీకు లాజికల్గా గుర్తుపెట్టుకునేది చెప్తా అనమాట. అయితే ఎలిప్స్కి ఇంకా హైపర్బోలాకి రెండింటికి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫిక్స్ ఉంటుంది. మనకు ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ఇక్కడ హెచ్ ఉన్నదా, ఈ హెచ్ ఈ 1లో మధ్యలో ఇట్లా మైనస్ ఉంది కాబట్టి సో మనము 1 అనేది ఈ 1 రెండు మైనస్ చేస్తే తీసేస్తే మైనస్ ఉందా, ఈ మైనస్ని తీసుకెళ్ళిపోయి ఏడబడేయండి. అదే హైపర్బోలా. హైపర్బోలాకి మైనస్ వస్తే రిమైనింగ్ ఎలిప్స్కి మధ్యలో ఎలాగో ప్లస్సే ఉంటుంది. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. హైపర్బోలా అనేది మైనస్ వస్తుంది, ఎలిప్స్ అనేది ప్లస్ వస్తుంది. ఓకే, సో నౌ వీఆర్ మూవింగ్ టు standard form of equation of hyperbola. Equation of hyperbola in the standard form, original value ni standard form అంటాడు, అది ఫిక్స్ ఉంటుంది. in the standard form is చెప్పినాగా మైనస్ వస్తుందని, సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y square by b square is equals to 1 whose center is equal to 0, 0. అలాగే equation of another hyperbola, equation of hyperbola equation వచ్చేసి x minus h whole square by a square minus y minus k whole square by b square equal to 1. వీడికి సెంటర్ ఏమొస్తుంది, whose center is h, k. ఓకే, సో ఇంకొక ట్రిక్ వచ్చేసి రెక్టాంగులర్ హైపర్బోలాకి ఈక్వేషన్ ఆఫ్ rectangular hyperbola is xy is equal to c square. rectangular hyperbola ఈక్వేషన్ వచ్చి xy is equal to c square తోటి మనకి ఈ చాప్టర్లో లోకస్ చాప్టర్లో ఉన్న మ్యాక్సిమం నా దగ్గర ఉన్న అన్ని బుక్స్ నుంచి గ్యాదర్ చేయటం జరిగింది. ఓకే మై డియర్స్, సో ఇట్స్ ఆల్రెడీ 3 hours 10 minutes. మై డియర్ స్టూడెంట్స్, మంచిగా నేను చెప్పిన ఈ ట్రిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, డైలీ 1 చాప్టర్ మీకు కాన్సెప్ట్స్ ఇంకా అలాంగ్ విత్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, డే 1 నుంచి డే 10 వరకు మ్యాథ్స్ 1A, మ్యాథ్స్
1A ఆల్ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఓకేనా. నౌ టుడే ఈజ్ డే 11. మ్యాథ్స్ 1B స్టార్టెడ్. ఫస్ట్ చాప్టర్లో 2 డైమెన్షనల్ జామెట్రీ చెప్పిన, ఇందులోనే ఎక్కువ ట్రిక్స్ వచ్చినాయి. అలాగే లోకస్ చెప్పిన, 2 డైమెన్షనల్ జామెట్రీ ఇంకా లోకస్ చెప్పిన డే 11లో. అప్ టు డే 40, ఐ థింక్ డే 38 వస్తుంది. ఎందుకంటే మన దగ్గర మ్యాథ్స్ 1A 1B 2A 2B అన్నీ కలిపి మనకి 38 చాప్టర్స్ ఉన్నాయి. కాకపోతే రౌండ్ ఫిగర్ 40 డేస్ అని చెప్తున్నా కాబట్టి, సో డే 38 వరకు 1A 1B 2A 2B అన్ని చాప్టర్స్లో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ ఇంకా ట్రిక్స్ అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇలా రాసుకుంటూ నాన్ స్టాప్ 2 అవర్స్ 3 అవర్స్ 3.5 అవర్స్ ఎవ్వరు కోర్ కాన్సెప్ట్స్ ట్రిక్స్ చెప్పిన ఛానల్ లేదని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా. సో మీరు కూడా ఈ ఛానల్లో దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ని మంచిగా నేర్చుకొని మీ ఫ్రెండ్స్ కూడా నేర్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. సో study is one of the part in your life, my dear students. So please don't neglect your studies in your life. స్టడీ లేకుండా మనం ఏమి సంపాదించలేము. అది సంపాదించిన ఎక్కువ ఉండదు. కాబట్టి స్టడీ మంచిగా చేయండి, ఇంట్రెస్ట్ తోటి చేయండి. ఓకే, వితౌట్ పెయిన్ యూ కాంట్ గెయిన్. పెయిన్ లేకుండా మనము గెయిన్ అవ్వలేం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, సో మ్యాక్సిమం ఇవన్నీ మీకు పెయిన్ లేకుండా నేనే రాస్తూ నేర్పిస్తున్నా కాబట్టి, నేను పీడిఎఫ్ కూడా పంపిస్తా కాబట్టి మీరు ఆ పీడిఎఫ్ నుంచి అయినా మీరు జిరాక్స్ తీసుకోనో లేదంటే ఫోన్లో సేవ్ చేసుకొని అయినా నేర్చుకునే ప్రయత్నం చేయండి. 1 డే 1 చాప్టర్. ఓకే, వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి అయినా ప్రీవియస్ వీడియోస్ ఈ వీడియో నుంచి ఈ రోజు నుంచి అయినా ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్కి ఫాలో అప్ చేస్తూ వాళ్ళని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, జాయ్ ఆఫ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అండ్ హెల్పింగ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. మనం సాయం చేస్తూ ప్రయత్నం చేసుకుంటూ వెళ్దాము. సో సైన్అప్ చేసే టైం వచ్చేసింది. టుమారో ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ యూ మ్యాథ్స్ 1B సెకండ్ చాప్టర్. డే 12కి వచ్చేసినాము, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకేనన్నా. కొన్ని చాప్టర్స్ పెద్దగా వస్తాయి, కొన్ని చాప్టర్స్ చిన్నగా వస్తాయి. కాబట్టి కొంచెం టైం తీసుకొని అయినా కానీ పెద్దగా ఉన్న వాటిని సో నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, నా సింపుల్ ఎక్స్ప్లెనేషను అర్థమయ్యే ఎక్స్ప్లెనేషన్, ఈజీగా అర్థమయ్యే ఎక్స్ప్లెనేషన్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో జై బోలో భారత్ మాతాకి జై. సైన్ అప్ చేసే టైం వచ్చింది. టుమారో వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ చాప్టర్ ట్రిక్స్. అప్పటి వరకు జై హింద్, టేక్ కేర్, బాయ్ బాయ్.